ఆమేన్. దేవుని యొక్క వాక్యమును గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఈ పరిశుద్ధాత్మ కూటములో నీ స్వరాన్ని మాకు వినిపించండి. మానవ స్వరం మరుగు చేయండి. నీ ఆత్మ స్వరం మాత్రమే మాకు వినిపించును గాక. సకల విధములైన దుష్ట శక్తుల ప్రభావాన్ని నిర్మూలపరచి అందరితో మీరు సూటిగా మాట్లాడి ఈ పరిశుద్ధాత్మ కూటములందరినీ పరిశుద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. మూడు సార్లు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమును కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, మైక్లో చదవండి. కాబట్టి దెలీలా నీ సహాయము నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను 7 నిర్వంజి సువలతో నన్ను బంధించినలా నేను బలహీనుడై సామాన్య మనుషుల్లో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాను. చాలు, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియులారా, ఈ వాక్యములో సాంసోన్ని దెలీలా అనే ఒక స్త్రీ నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు తెలియపరచమని కోరుకుంటుంది. ఎందుకనంటే సాంసోను గొప్ప గొప్ప సింహాలని చీల్చి చంపినటువంటి బలాఢ్యుడు. జారిపోయే పచ్చిగాడిద ఎముకతో 1000 మందిని చంపిన బలాఢ్యుడు. అలాగే గొప్ప గొప్ప సైన్యాలను ఓడించిన బలాఢ్యుడు సంసన్. ఇప్పుడు ఒక స్త్రీ ఏమని అడుగుతుందంటే, నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు తెలియపరచు అంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, నేడు సంఘాలన్నీ కూడా, లేక విశ్వాసులు, దైవ సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, అందరూ సాంసోనికి పోల్చబడ్డారు. సాంసోనికి స్త్రీ అనబడుతున్న ఈ దెలీలా సాతానికి పోల్చబడ్డాడు. సాతానుడు ఎప్పుడు కూడా మన బలాన్ని పోగొట్టి మనల్ని బలహీనపరచాలని చూస్తాడు. ఎందుకని? మనము బలహీనమైపోతే మనల్ని బంధించాలని, మన కళ్ళు పీకివేయాలని, ఈ లోకంలో దేనికి పనికి రాకుండా చేయాలని, మన బలాన్ని వాడు ఎప్పుడు కూడా
బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని దేవుని బిడ్డలో మన బల రహస్యాన్ని సాతానుడికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏమని అడుగుతుందంటే, నీ మహాబలము దేనిలో ఉన్నదో దేని చేత నిన్ను కట్టి బంధించవచ్చును నాకు తెలియపరచు అన్నది. ఇప్పుడు సంసోను, నా బలంతో నీకేం పని, నన్ను బంధిస్తే నీకేం వస్తుంది అని అడగాలగా, అడగల. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, చాలా మందిని సాతానుడు బలహీనపరిచి వారికున్న విలువైన దీవెనలు, వరాలు, ఆశీర్వాదాలు, ఆత్మీయతను కోల్పోయేటట్టు చేసి దేనికి పనికి రాకుండా భ్రష్టులుగా, శాపగ్రస్తులుగా, లౌకికముగా మారిపోయినటువంటి శరీర సంబంధులుగా సాతానుడు మోసం చేస్తున్నాడు. అందుకని మన బలాన్ని, బల రహస్యాన్ని ఎవరికి తెలియపరచకుండా దినదినము మనం ప్రభు కృపలో, ప్రభు ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో బలవంతులుగా మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం బలహీనమైనప్పుడు సాతానుడికి దొరికిపోతాం. బలహీనమైనప్పుడు ఏమేం జరుగుతాయి మీకు చెప్తారు. ఈ రోజున చాలా మంది బాప్తిసం పొందిన కొంతమంది దేవుని బిడ్డలో సాతానుడికి దొరికిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే, వారు ఎక్కడ ఉంటున్నారో మొదటగా తెలుసుకోవట్లా, ఎవరి మధ్యలో నివసిస్తున్నారో తెలుసుకోవట్లా, ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలుసుకోవట్లా. కొంత కూలిపోయిన తర్వాత అప్పుడు వచ్చి, అయ్యా నా కుటుంబంలో ఇది జరిగింది, అయ్యా మాకు ఆ రోగం వచ్చింది, అయ్యా మా అబ్బాయికి నష్టం వచ్చింది, మా అమ్మాయికి నష్టం వచ్చిందని ఎప్పుడు కొంత కూలిపోయిన తర్వాత అప్పుడు వచ్చి చెబుతున్నారు. దానికి గల కారణం ఏంటి? సాతానుడు దొరికిపోయారు. వాడు ప్రార్థనలో, విశ్వాసములో, వాక్యములో, భక్తిలో బలహీనపరిచేశాడు. ఇప్పుడు వాడి చేతిలో పిల్లికి దొరికిన ఎలుకలాగా మారిపోయారు. పిల్లికి దొరికిన ఎలుక ఏం చేసింది? చలగాటాలాడింది. చంపనివ్వదు, చంపదో, అట్టని బ్రతకనివ్వదు. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలో, అప్రియమైన బిడ్డలారా, ఈ సాతానుడికి వారి యొక్క బల రహస్యాన్ని ఆటోమేటిక్ తెలియపరిచేస్తున్నారు. అందుకని ఆ కుటుంబాలలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి రోగాలు, అనేక ఇబ్బందులు, అనేక ఆర్థిక ఇబ్బందులు. చూడటానికి దేవుని బిడ్డలుగానే కనపడుతున్నారు, పేరుకు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నారు, కానీ కుటుంబాలు అన్ని సాతాను క్రియలు జరుగుతున్నాయి. దేవుడు దీవించాల్సిన దానికి బదులు శాపం వస్తుంది కుటుంబానికి. వెలుగుతో ప్రజ్వరిల్లవలసిన కుటుంబాల్లో చీకటి ప్రవేశిస్తుంది. కుటుంబాల్లో ఆత్మీయంగా దేవునికి మహిమకరంగా సాగవలసిన కుటుంబాల్లో సాతాను క్రియలు చెలరేగిపోతూ ఉన్నాయి. వీటన్నిటి వలన మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, వారి బల రహస్యాన్ని సాతానుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు సంసోను ఈ దెలీలాకి దొరకక ముందు ఎంత బలాఢ్యుడు, ఎన్ని కార్యాలు చేశాడు. సింహాన్ని అలా 2 చేతులు పెట్టి నోట్లో ఒక మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చేశాడంట. అంత బలం ఎలా వచ్చింది? దేవుడిచ్చిన ఆత్మ బలం అది. జారిపోయే పచ్చిగాడిద ఎముకతో, అతని దగ్గర ఒక AK-47 గన్ను లేదు, లేకపోతే బల్యాలు లేవు. ఆ రోజుల్లో ఉన్న ఆయుధాలు బల్యాలు, బాణాలు, తర్వాత కత్తులు, తర్వాత డాళ్ళు, ఇట్లాంటివి ఉంటాయి. ఏమి లేకపోయినా జారిపోయే ఒక గాడిద ఎముకతో 1000 మందిని చంపగలిగాడంటే ఎంత బలమో దేవుడు అతనికి ఇచ్చాడు. అంత బలాఢ్యుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అంత బలాఢ్యుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసుకోవాలి కదా. అంత బలాఢ్యుడు సాతానుడికి దొరికిపోకుండా ఆ బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. సాధారణమైన వ్యక్తిలాగా ఎక్కడంటే అక్కడ జనరల్గా తిరుగుతున్నాడు. ఎవరితో అంటే వారితో విచ్చలవిడిగా సహవాసాలు చేస్తున్నాడు. దెలీలా అంటే ఎవరండి? దెలీలా అంటే ఒక చెడిపోయిన స్త్రీ, ఒక పాపిష్టి వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన మీరు, రక్షించబడిన మీరు, అంటే
అంటే బాప్తిసం పొందిన వారు. అలాగే పరిశుద్ధాత్మ పొందిన వారు కొందరితో సహవాసం చేయాలి, కొందరితో సహవాసాలు కట్ చేసుకోవాలి. కొందరితో సహవాసం చేస్తే మీ ప్రార్థన ఎదిగిద్ది, మీ ఆత్మీయత బలపడిద్ది, మీరు బాగా ఆత్మీయతలో బలంగా ఉంటారు. కొందరితో సహవాసం చేస్తే మీ ప్రార్థన తగ్గిపోద్ది, మీ విశ్వాసం తగ్గిపోద్ది, మీ భక్తి తగ్గిపోద్ది, లేనిపోయిన ఆశలు మీలోకి వచ్చేస్తాయి. ప్రభుకి మహిమకరంగా బ్రతకవలసిన మీరు ప్రభుకి చాలా చాలా దుఃఖముగా, వేదనగా, బాధగా బ్రతుకుతారు. అలాంటప్పుడు దేవుడు ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను విడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. అంత బలాఢ్యుడు ఈ రోజున ఒక స్త్రీ చేతిలో బందీ అయిపోయి ఆ బల రహస్యాన్ని చెప్పాడు. మొదటగా అబద్ధాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ బల రహస్యం, నీ బలము దేంట్లో ఉన్నదో, దేని చేత నిన్ను కట్టి బంధిస్తే సాధారణమైన వ్యక్తిలాగా నువ్వు మారిపోతావో ఆ రహస్యం చెప్పమన్నప్పుడు అప్పుడైనా గ్రహింపు రావాల్సింది కదా సంసోనికి. గ్రహింపు రాలా. అప్పటికైనా గ్రహించి, అమ్మో ఇక్కడ నా బలానికే వెసురు పెట్టబోతుంది ఈ దెలీలా, ఇక్కడ నేను ఉండకూడదు, ఈ స్థలాన్ని విడిచిపెట్టి కొంచెం నేను వేరైపోవాలి, ఎలాంటి వ్యక్తితో నేను సహవాసం చేస్తున్నాను, పోయి నా బలానికే ప్లాన్ వేసిందంటే ఈ వ్యక్తితో ఉంటే నా ఆత్మీయతకు, నా బలానికి చాలా ప్రమాదం ఉందని తప్పించుకోవాల్సింది, తప్పించుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఇళ్ళ దగ్గర ఇలాంటి దెలీలా లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. మీ పనుల దగ్గర దెలీలా లాంటి వాళ్ళు ఉంటారు, మీ కాలేజీలలో దెలీలా లాంటి వాళ్ళు ఉంటారు, మీ ఉద్యోగ స్థలాల్లో దెలీలా లాంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఈ దెలీలా లాంటి వ్యక్తులను, వారు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, వారు ఏ కాడికి మీ జీవితాలను పతన మార్గంలో ప్రయాణం చేయనట్లుగా మీకు లేనిపోయిన కళ్ళబోలు మాటలు చెప్పి మీ జీవితాన్ని పాడు చేస్తాడు. అలాంటి అవకాశాన్ని ఎన్నడూ ఎప్పుడు మీరు ఇవ్వకూడదు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తిని పాడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. భక్తిని నాశనం చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఇందాక చెప్పాను మీకు, కొంతమంది వ్యక్తులతో మనం సహవాసం చేస్తే మన ప్రార్థన పెరిగిద్ది, ఆత్మీయత పెరిగిద్ది, చక్కగా దేవుళ్ళు ఎదుగుతాం. కొంతమందితో సహవాసం చేస్తే లేనిపోయిన దురాశలు వచ్చేస్తాయి, లేనిపోయిన శరీర కోరికలు వచ్చేస్తాయి, లేనిపోయిన సమర్పణ కోల్పోయి, ప్రతిష్ట కోల్పోయి, భ్రష్టులమైపోయే కొన్ని ఆశల్ని సాతానుడు మనకి హృదయంలో రేపుతా ఉంటాడు. అలాంటప్పుడు స్టార్టింగ్లో మనకేం అర్థం కాదు, తర్వాత 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 మనం ఎంత మోసపోయామో, ఎంత కోల్పోయామో, ఎంత దిగజారిపోయామో చివరిలో అర్థమైంది. సాంసోనికి దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు అర్థం కాల, అబద్ధాలు ఆడాడు. ఏమాడాడు? మొట్టమొదటిగా నీ బలము దేనిలో ఉన్నది చెప్పు అన్నప్పుడు, 7 నిరవంజి శుభలతో నన్ను బంధిస్తే నేను సాధారణమైన మనిషిలాగా మారిపోతాను అన్నాడు. నిరవంజి శుభలు, ఆ శుభలతో నన్ను కట్టేస్తే నేను సాధారణమైన వ్యక్తిలాగా మారిపోతాను. అప్పటికి బలం పోలా సంసోనికి. నిజంగా నా దెలీలా ఏం చేసిందంటే, ఆ నిరవంజి శుభలు తీసుకొచ్చి బంధించేసింది. బంధించినప్పుడు ఈ వ్యక్తితో నాకు ఏదో అపాయం కలగబోతుందని గ్రహించాడా? చెప్పండి, గ్రహించారా? గ్రహించలా. ఈ రోజున గ్రహించలేకపోతున్నారు చాలా మంది. ఈ లోపు ఏం జరిగిందంటే, బంధించేసి సాంసోను ఫిలిస్తీయులు వచ్చారని ఫిలిస్తీయులని ఆమె పిలిపించి సాంసోను ఫిలిస్తీయులు వచ్చారని చెప్పింది. నిజంగా ఎంత కిలాడి ఆడదు చూడండి, ఎంత డేంజరస్ ఉమ్మన్ అండి ఈమె, ఎంత డేంజరస్. అప్పటికి ఇట్ట విరజిమ్ముకొని వాళ్ళని హతం చేశాడు. తర్వాత నాతో నువ్వు అబద్ధం ఆడావు, నిరవంజి శుభలతో బంధించినప్పుడు నీ బలం తగ్గిపోద్ది అన్నావుగా, తగ్గలేదే, ఎప్పటిలాగా బలవంతుల్లాగి వాళ్ళందరినీ చంపావు, కొట్టావు, తరిమేశావు కదా అన్నది. మళ్ళీ ఈసారి నిజం చెప్తానని చెప్పి ఏం చేశాడంటే, అక్కడ ఇంకొక మాట చూడండి, క్రొత్త తాళ
తాళ్లతో. హల్లెలూయా. ఏమన్నాడండి రెండోసారి? ఎప్పుడు ఎన్నడూ వాడని పేనిన క్రొత్త తాళ్ళుతో నన్ను కట్టేస్తే నా బలం తగ్గిపోద్ది అన్నాడు. ఇది అబద్ధమే, ఇది నిజం కాదు. అతని బలం అంతా ఎక్కడుంది? ఎంట్రుకుల్లో ఉంది. అర్థమైందే? నిరవంజి సువలతో కట్టేసినా బలం పోలా. ఈసారి కొత్త తాళ్ళుతో, పేనిన తాళ్ళుతో నన్ను కట్టేస్తే బలం పోద్ది అన్నాడు. నిజంగానే తాళ్ళు తీసుకొచ్చి చక్కగా నిద్రపుచ్చింది, తాళ్ళుతో కట్టేసింది. సంసోన్, ఫిలిస్తీన్లు వచ్చారని చెప్పి ఆమె రప్పించి మరలా ఆమె ఏదో మేలు చేస్తున్నట్టుగా, ఏదో అతనికి వాళ్ళ నుండి తప్పించాలి అని ఒక ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. నటిస్తా ఉందండి. మళ్ళీ విరజింపుకున్నాడు, ఆ తాళ్ళను తెంపేసుకున్నాడు. రెండు, మళ్ళీ ఆ శత్రువుల్ని అంటే వచ్చిన ఫిలిస్తీన్ని చంపాడు, తరిమాడు, జరిగిపోయింది. మళ్ళీ అంటుంది, నిజంగా నా మీద నీకు ప్రేమ లేదు, ప్రతిసారి నాకేం చెప్తున్నావు? అబద్ధమే చెప్తున్నావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే నీవు నాకు అబద్ధాలు చెప్పే వాడవ కాదు అన్నప్పుడు ఈసారి ఏం చెప్పాడండి? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈసారి అన్నాడు, 7 జడలల్లాల నాకు. ఎందుకంటే సాంసోనికి ఎంట్రుకులు పొడువు. 7 జడలు కానీ అల్లితే నా బలమంతా తగ్గిపోద్ది అని చెప్పగానే ఆ పని కూడా చేసింది. అప్పుడు తప్పించుకున్నాడు. ఇక ఆమె చీచాని నీచంగా మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సాంసోనుని ఎంత బలవంతం చేస్తుందేమో ఆ బలం తెలుసుకోవాలని. ఇంతకీ సాధారణమైన ఒక మనిషి అయితే దెలీలా ఎంతగా అతన్ని శోధించేది కాదు. ఆ దెలీలాలోకి ఎవరు దూరారంటే సాతానుడు దూరాడు. ఇప్పుడు సాంసోను పరిశుద్ధాత్మ పొందినవాడు. ఆత్మ బలముతో శత్రువులని చీల్చి చెండాడుతున్నాడు. అతని వలన తన వారికి మేలు జరుగుతుంది. అతని వలన తన ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారు. అతని వలన తన వారందరూ సురక్షితంగా బ్రతుకుతున్నారు. అతని వలన ఎన్నో 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 యుద్ధాలు ఇతనే చేస్తూ తన ప్రజలను కాపాడుతున్నాడు. ఎంత మేలు జరుగుతున్న వాడు అందరికంటే స్పెషలే కదా, ప్రత్యేకమైన వాడు కదా, జాగ్రత్తగా ఉండాలిగా. మామూలు మనుషులు వేరు, పోలీసు వాళ్ళు వేరు. మామూలు మనుషులు వేరు, మిలిటరీ వాళ్ళు వేరు. మామూలు మనుషులు వేరు, కొంతమంది విఐపీలు ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలిగా, ప్రత్యేకంగా ఉండాలిగా. అప్పుడే నేను బిడ్డలారా జనరల్గా మారిపోయాడు. ఇప్పుడు జనరల్గా అప్పుడే నేను బిడ్డలారా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కాస్త జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందా? దైవ చిత్తం కాని శుభకార్యాలకు వెళ్ళకూడదు. జాగ్రత్తగానండి. దైవ చిత్తం కాని పెళ్లిళ్ళకి, పేరంటాలకు అడుగు పెట్టకూడదు. దేవుని స్తోత్రం. దైవ చిత్తము కాని కొన్ని జరుగుతున్నప్పుడు మనం అడుగు పెట్టకూడదు. ఈ వారంలో ఒక పెళ్లి జరిగింది, మన సంఘ విశ్వాసులదే. వాళ్ళంటే భార్య మారింది, భర్త మారలా. వాళ్ళు ఏదో ముహూర్తాలు అవి పెట్టారని చెప్పి నన్ను రమ్మని రానని చెప్పాను. అన్న ఎట్టన్నా ఇది అన్నారు. దానికి సంబంధించిన పాస్టర్లు ఉంటారు, వాళ్ళని పంపిస్తాలే అన్న. నేను వెళ్ళకుండా ఆయన పంపించావు పాస్టర్ గారిని. ఆయన పోయి చేసి వచ్చాడు. అన్న రాలేదు ఏంది అంటే, మీరు చేసే దరిద్ర పనులకి, దేవుడికి ఇష్టం లేని వాటికాడికి నేనెందుకు వస్తా? నా అభిషేకం పోదు అక్కడికి వస్తే. దేవుని స్తోత్రం. అన్నిలాగే మొత్తం కాళ్ళకి పారాయణాలంట, అయ్యంట. తర్వాత నాకు సేవకులు చెప్పారు, మన బ్రదర్లు, నువ్వు రాకపోవటం 100% బెస్ట్ అన్నా, బెటరు. నువ్వు వస్తే కానీ అందరినీ గద్దించేవాడివే అని చెప్పారు. ఇట్లా కొన్ని సాతాను కార్యాల్లో మనం లాగాలని చూస్తారు, మళ్ళీ బెదిరిస్తారు కూడా. మీరు రాకపోతే అట్టా అని. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, బెదరాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వాళ్ళు ఏదో మనం బెదిరిస్తే మనం బెదిరిపోతాము అనుకుంటే ప్రతి ఒక్కడు బెదిరిస్తాడు మనల్ని. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? మనం ఆయనకి భయపడాలి, ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించాలి. ఇక్కడ సాంసోన్ అనే ఈ వ్యక్తి ఎంత బలాఢ్యుడు, ఎంత ఉపయోగమైన వాడు, తన ప్రజలకి వెలుగుగా ఉన్నవాడు, తన ప్రజలకి రక్షకుడయ్యాడు, తన ప్రజలకి న్యాయాధిపతి అయ్యాడు. కానీ ఈ రోజున సాధారణమైన వ్యక్తిలాగా ఒక తప్పుడు మనిషితో సహవాసం చేస్తూ 3-4 సార్లు దేవుడు తప్పించిన తాను పడ్డ స్థలంలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి తనకి ధైర్యం చాలట్లా,
శక్తి చాలట్లా. ఆమె ఏడుస్తుంది. ఎందుకు చెప్పట్లేదు నువ్వు నాకు నీ బలాన్ని, ఎందుకు చెప్పట్లేదు అన్నప్పుడు, గాడిద, జారిపోయే గాడిద ఎముకతో 1000 మందిని చంపినవాడు, అలాగే సింహాలను చీల్చి పడేసిన వాడు, అసలు నా బలంతో నీకెందుకని ఒకే ఒక్క గుద్దు గుద్దితే అయిపోయేదేగా, అవునా కదా? ఒకే ఒక్క గుద్దితే అర్థమైంది, సాంసోను బంధించబడేవాడేనా? ఎందుకని? ఆమంటే తీపి, ఆమంటే మధురం, ఆమంటే ఇష్టం. ఎందుకనంటే ఇష్టమైన వాళ్ళని తిట్టలేరు, కొట్టలేరు, ఇష్టమైన వాళ్ళని కాదనుకోలేరు. ఆ దురభిమానం, ఆ దుష్ట ఆశలు చివరికి సాంసోను కొంప ముచ్చడమే కాదు, సాంసోను ఒక్కడ పోతే పోయాడు. సాంసోను బంధించబడటం వలన ఇశ్రాయేలీలందరూ కూడా బంధించబడ్డారు. ఇశ్రాయేలీలందరికీ నష్టం కలిగింది. ఇశ్రాయేలీలందరూ దుఃఖానికి గురైపోయారు. ఇశ్రాయేలీలందరూ పాడైపోయారండి. నా ప్రియమైన బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఒక వ్యక్తిని అనేకులకు ప్రయోజనకరంగా ఉంచాడు. చంద్రు పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఒకప్పుడు అర్థమైందా? జెర్మియా అన్న అనేవాడు ఎవడు అసలుకి? ఎవడో ఒకప్పుడు సాధారణమైన వ్యక్తి, అర్థమైందా? ఒకప్పుడు మీలాగా ఉన్నవాడినే నేను కూడా. ఈ రోజున ఎంతమంది అభిమానిస్తున్నారంటే ఏముందని చెప్పండి. ఎక్కడ పోయిన అన్న 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 అని, అర్థమైందా? అనేక జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా నేను స్తోత్రం. మరలా ఈరోజు జపాన్ వాక్యం చెప్పడానికి ఈరోజు ఫోన్ చేశారు. ఎక్కడ? జపాన్, జనవరి నెలలో 15వ తారీఖు జపాన్. నేను తర్వాత చెప్తాలే అని చెప్పి ఆ పాస్టర్ గారికి. జపాను రాజధానిలో వాక్యం ఎప్పుడు? 15వ తారీఖు జనవరి. ఇదని చెప్పి కొంచెం నేను ప్రార్థన చేసి చెప్తాను అయ్యా అని చెప్పాను. ఎందుకంటే అక్కడ భూకంపాలు అయ్యి కలుగుతున్నాయని మధ్య వార్త వచ్చింది. నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, దేవుడు ఒక వ్యక్తిని నమ్ముతాడు, ఆ వ్యక్తిని నమ్మి అభిషేకిస్తాడు. ఒక సేవకుడుగా, లేకపోతే ఒక రాజుగా, ఒక సంఘ పెద్దగా, ఒక విశ్వాసిగా, లేకపోతే ఏదో ఒక నాయకుడిగా దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తుల్లాగా బ్రతకకూడదు, సాధారణమైన వ్యక్తుల్లాగా జీవించకూడదు, సాధారణమైన వ్యక్తుల్లాగా పరి తెగించి బ్రతకూడదు. నా మీద అభిషేకం ఉంది, నా మీద ఆత్మ ఉంది, నేను అడ్డదిడ్డాలకు ఉండకూడదు. సాంసోన్ లాంటివాడే వెళ్ళకుండా స్థలాలకు వెళ్ళి స్నేహం చేయకుండా వ్యక్తులతో స్నేహం చేసి పాడైపోయాడు. నేనెంత అని భయముతో, భక్తితో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. సాంసోను నిజం చెప్పేశాడు ఇప్పుడు. ఎందుకంటే శోధిస్తుంది కదా, మళ్ళీ 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 శోధిస్తామంటే, నా బలము దేనిలో ఉంది అని అడిగావు కదా. ఈ ఎంట్రుకలు పుట్టినది మొదలుకొని ఇంతవరకు క్షవరం చేయించలా. నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నాజీరు చేయబడ్డవాడని అని దేవుడు నా గురించి ఒక ప్రణాళిక కలిగి నా తల్లిదండ్రులకు చెప్పాడు. నేను ద్రాక్షారసానికి సంబంధించింది ఏది ముట్టుకోకూడదు. అలాగే నేను సాధారణమైన వ్యక్తుల్లాగా ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. నాలో రేగిన ఆశలు నన్ను ఏం చేసేయంటే ఈరోజు నీ దగ్గరికి తీసుకొచ్చేసాయి. నిజం చెప్తున్నా నేను అని ఏం లేదు. నా ఎంట్రుకలు, నా తలని ఎప్పుడైతే క్షవరం చేస్తారో నా బలం మొత్తం తగ్గిపోయిద్దని బల రహస్యాన్ని చెప్పేసేసాడు. బల రహస్యాన్ని చెప్పినప్పుడు అమ్మగారు ఏం చేసింది, చక్కగా తొడలని ఉంది బైబిల్లో, తొడల మీద బండేసుకొని చక్కగా బుజ్జగించి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఒలకపోసి నటించి చివరికి గుండు కొట్టి పెట్టింది. చక్కగా గుండు కొట్టి పెట్టి శత్రువులకి సైగ చేసింది. ఏమని? ఇప్పుడు మనోడు దొరుకుతాడు. ఆ బల రహస్యం ఇప్పుడు దాకా 3-4 సార్లు శోధించినా చెప్పలేదు. ఈరోజు క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇక మీ ఇష్టం, వాడు దొరికిపోయినట్టే అని. నా ప్రియతని పెట్టారు. డబ్బు కమ్ముడు పోయి సాంసోన్ని బంధించేసింది. బంధించినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. సాంసోన్, ఫిలిస్తీన్లు వచ్చారులే అన్నది. చూడండి, సాంసోనికి మేలు చేస్తున్నట్టుకుంది, అటు మేలు చేస్తున్నట్టుకుంది. ఇలాంటి కంతిరి ఆడవాళ్ళని నమ్మచ్చు అసలుకే? చెప్పండి. కొంతమంది ఉంటారు ఇట్లాంటి కంతిరోళ్ళు. ఎంత కంతిరితనంగా ఉంటారంటే వాళ్ళు అనకూడదు,
ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద కూడా. దేవుని స్తోత్రం. కొంతమందిని తల్లులుగా, అక్కలుగా, చెల్లెలుగా భావించి నా ప్రియమైన బిడ్డలా నేను చాలా మందితో మంచిగానే మాట్లాడతాను నేను. హల్లెలూయా. ఎందుకనంటే అసభ్యంగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. స్త్రీలు అంటే చాలా గౌరవం ఎక్కువ నాకు. నా ప్రియమైన బిడ్డలారు ఎవరైనా సరే. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, కొంతమంది కంతిరి ఆడవాళ్ళు ఉంటారు. ఎంత కంతిరి వాళ్ళు అంటే వాళ్ళు తిని మూతి తుడుచుకొని నేనేమి ఎరగనంటారు. అర్థమైందా? తిని మూతి తుడుచుకొని నేనేమి ఎరగను అంటారు. మరి కొంతమంది ఉంటారండి, వారు రెండు పడవల మీద కాలేస్తారంటే అర్థం ఏంటి? ఇక నేను అవన్నీ విప్పి చెప్పకూడదు. అందరు కాదు, కొంతమంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల కుటుంబాలు పతనం అయిపోతాయి. ఇట్లాంటి వాళ్ళ వల్ల భర్తలు కూడా చచ్చిపోతారు. అక్కడక్కడ మనం ఇప్పుడు ఈ యూట్యూబ్లలో న్యూస్ ఛానల్స్ లో వింటున్నాం. భర్తకి ఇసం కల్పించిన ఆడదే, భర్తని చంపేసి పిల్లల్ని చంపేసిన ఆడదే, ఇట్లా చాలా మంది ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఆడదే, పెళ్ళైన ఒక 5-6 రోజులకే చంపేసింది. ఇట్లా ఎన్ని వార్తలు వింటున్నాం చెప్పండి. ఇదంతా లోకంలో జరుగుతున్న విషయమే కదా, అందరు ఎరిగిన సత్యం. ఇలాంటి ఆడదనమాట ఈ దెలీలా అనేది. దేవుని స్తోత్రం. సాంసోను ఫిలిస్తీన్లు వచ్చారు లేనాయన అంటే, ఓహో ఇంత ముందులాగా నాకు బలము శక్తి ఉంది అనుకొని ఇట్ట అంటున్నాడు. ఏడుంది బలం? ఇప్పుడు బలం ఉందా? బలం లేదు. నేను ఒక పాట రాశాను దాని గురించి. బండతో స్నేహము నీకు అదేనా బలమిచ్చెనుగా, భ్రష్టురాలు స్నేహం నిన్ను బంధించెనుగా. తప్పిపోయిన ఓ విశ్వాస అనే పాటలో బండతో స్నేహము నీకేమిచ్చింది? బలమిచ్చింది. అంటే బండ అంటే ఎవరు? క్రీస్తే. ఆ బండ క్రీస్తే. యేసయ్యతో స్నేహం చేస్తే, యేసయ్యతో మన అనుబంధం పెంచుకుంటే మనకి బలము, శక్తి కలిగింది. కానీ భ్రష్టులైనటువంటి వ్యక్తులతో మనం కలిస్తే ఆటోమేటిక్గా మన బలం తగ్గిపోద్ది. మనం బలహీనం అయిపోతాం, మనం దిగజారిపోతాం, భ్రష్టులం అయిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సాంసోన్ దొరికిపోయాడు. బండ దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు? మోకాలు వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభుని స్తుతించాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభు మాటలను ధ్యానిస్తున్నాడు. దేవుని భక్తి తప్ప, దేవుడు చెప్పినవి ఆ పనులు చేయటం తప్ప ఇంకొక ప్రపంచం సాంసోనుకుందా? లేదు. కానీ ఇప్పుడు లోకం వచ్చేసింది, ఆశలు వచ్చేసాయి. దేవుడిచ్చిన ఆత్మను పొందిన వాడు కొన్ని ఆశల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అడుపోతాడు, ఒక స్త్రీని చూస్తాడు, ఆమె నాకు కావాలంటాడు. ఇటు పోతాడు, ఒక స్త్రీని చూస్తాడు, ఆమె మీద కన్నేస్తాడు. అంటే సాంసోను ఎక్కడ బలహీనుడయ్యాడంటే నేత్రాశలో. నేత్రాశ. నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది మిమ్మల్ని లేనిపోయిన అందాలు ఉన్నట్టుగా పొగుడుతారు. లేనిపోయిన అందాలు, అబ్బో నువ్వు మామూలుడి కాదు అట్టా ఇట్టా అని. ఈ ఊరు వచ్చినప్పుడు ఒక అబ్బాయి ఎవరో ఈ దగ్గరలో తాపి పని చేస్తున్నాడు. ఇంత జుట్టు పెట్టుకొని సింపిరికి వచ్చాడు వాడు. నేను అన్నాను, ఒక రోజు చర్చి దగ్గర పని ఉంది, వస్తావు అబ్బాయి అన్నా రేపు వస్తాలే అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగానే రెండో రోజు వచ్చాడు. అంతకు ముందు రోజు పిచ్చి పిచ్చిగా ఉండేవాడు. ఆ రోజు ఏం చేశాడు? మొత్తానికి పని అయిపోయిన తర్వాత మనోడు టిప్పు టాప్గా మొహానికి కూడా ఒక విధమైనటువంటి మొహాలు పోతారు కదా, అవన్నీ పూసుకొని పనికి వాడేమో ఇప్పుడు పెళ్లికి కాదు వచ్చింది, తాబి పని చేయడానికి అంత సోగ్గా తయారయ్యి వచ్చాడు. ఇంతకీ నేను ఉండబట్టలేక అడిగా, తమ్ముడు నిన్న కూడా కొంచెం సింపిరిగా ఉన్నాం, ఈరోజు భలే టిప్ టాప్గా తయారయ్యావే, ఇంత కథ ఏందని అడిగా. కథ ఏందనంటే ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. దేవుని స్తోత్రం. ముసిముసిలు నవ్వులు నవ్వుతున్నాడు. అంటే ఎప్పుడు అట్లానే ఉంటారు అంటే తప్పులేదు, ఎప్పుడు అలాగే జీవిస్తారంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వాడు టిప్ టాప్ తయారొచ్చి నేను గుచ్చి అడగంగానే రహస్యం చెప్పాడు. హల్లెలూయా.
ఏం చెప్పాడు? ఇక ఏం చెప్పాడు మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఒక ఆడ మనిషి, అబ్బాయి ఇట్టయితే నువ్వు బాగలేవు, కొద్ది కటింగ్ చేయించుకో, అట్టయితే బాగుంటావు, ఇట్టయితే బాగుంటావు అని చెప్పిందంట. దేవుని స్తోత్రం. దానికోసం మనోడు ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. ఏం చేశాడు? నా ప్రియమైన బిడ్డలారా, టిప్పు టాపు తయారై వచ్చాడు. టిప్పు టాపు తయారై వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి. టిప్పు టాపు తయారై వచ్చిన తర్వాత ఈడేదో మొత్తానికి ఏదో సమస్య తెచ్చుకుంటాడు అనుకున్నా, కరెక్ట్ వారం కల్లా ఇదే ఖాళీలో తన్నులు తిని వెళ్ళాడు. ఏమయ్యి? తన్నులు తిని వెళ్ళాడు. దేని స్తోత్రం కలుగునగాక. కొంతమంది స్త్రీలైనా పురుషులైనా చాలా డేంజర్ వ్యక్తులు ఉంటారు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని చాలా జాగ్రత్త కలిగి రక్షించబడిన మనము చాలా జాగ్రత్త కలిగి ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం అవకాశం ఇస్తూ ఉండాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ బలం తగ్గిపోకూడదు, మీ అభిషేకం తగ్గిపోకూడదు. మీరు ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నారో అర్థంగా మీరు గ్రహించాలి. హల్లెలూయా. ఇప్పుడు సాంసోన్ని మొత్తానికి పలానోళ్ళు వచ్చారు సాంసోన్ అని చెప్పింది. సాంసోన్ పలానోళ్ళు వస్తున్నారని చెప్పగానే ఎప్పుడు లాగుందిలే నాకు బలం అనుకున్నాడు, విరజిమ్ముకున్నాడు. కానీ ఆ బలము లేదు. ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిలాగా మారిపోయాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే శత్రువులకు దొరికిపోయాడు. శత్రువులు దొరికిపోగానే వాళ్ళు ఏం చేశారంటే, సహజంగా ఒక శత్రువు దొరికినప్పుడు తాళ్ళుతోనో మహా అయితే గొలుసులతో కట్టేస్తారు. కానీ సాంసోన్ అంట ఇత్తడి సంఖ్యలతో కట్టేశారంట. ఇత్తడి సంఖ్యలతో అంటే అర్థం ఏంటి? వీడు మామూలు వ్యక్తి కాదు, ఇన్ని మామూలుగా ట్రీట్ చేయకూడదు. ఎందుకనంటే వీడు చాలా బలాఢ్యుడు, వీడు ఒక్కసారి దొరికాడు, ఇక ఇన్ని ఎప్పుడు మనం వదిలి పెట్టకూడదు, ఎప్పుడు విడిచిపెట్టకూడదు అని బంధించేశారు. తర్వాత కళ్ళు పీకేశారంట, కళ్ళు. మూడవది ఊరేగించారంట. ఓ మన దేవత, మన దేవుడు మన శత్రువుని మనకి ఈరోజు పట్టించాడు అంటే దేవుడికి మహిమ తీసుకురావాల్సిన వ్యక్తి, దేవుని ప్రజలకు ఉపయోగకరంగా ఉండవలసిన వ్యక్తి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా బంధించబడ్డాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులకు ఉపయోగకరంగా ఉండవలసిన నీవు, అనేకులకు మేలుకరంగా ఉన్న నీ జీవితం, అనేకులకు ఒక వెలుగుగా ఉన్న నీ జీవితం, అనేకులకు నువ్వు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్న నీవు ఈ రోజున ఎలా జీవిస్తున్నావు అన్నది కాస్త గ్రహించాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. మీలో ప్రార్థన పవర్ తగ్గిపోకూడదు, అభిషేకం తగ్గిపోకూడదు, ఆత్మీయత తగ్గిపోకూడదు. మీలో ఒక మంట రగులుతూ ఉండాలి. ఆ మంట మండుతూ ఉండగా, రగులుతూ ఉండగా మిమ్మల్ని ఎవ్వరు ముట్టుకోరు. మీ కుటుంబానికి ఏ సమస్య రాకుండా దేవుడే మిమ్మల్ని కాపాడుకుంటాడు. ఎప్పుడు నెమ్మదిగా ప్రశాంతంగా ముందుకెళ్తారు. లేకపోతే సాంసోను గతి అయింది. ఆత్మ పొందిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ పొందిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున రక్షించబడ్డ చాలా మంది దేవుని బిడ్డలు శాపానికి గురైపోతున్నారు. చాలా మంది శిక్షలకు గురైపోతున్నారు. చాలా మంది లేనిపోయినటువంటి కొన్ని ఇబ్బందులకు గురైపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారు ఆత్మ పొందామన్న సంగతిని మర్చిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇళ్లలో ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. ఆ భార్య తిట్టంగా, భర్త తిట్టంగా, తల్లిదండ్రులు తిట్టంగా ఊక్కుంటూ రేపొద్దున వస్తారు. ఎప్పుడు ఆదివారం ప్రార్థన లేదు, పాడు లేదు. అర్థమైంది? భర్త లాంటి వాడైతే భార్య అంతగా తగ్గ బొంత, ఏమకే ప్రార్థన లేదు. కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మంచి సాక్ష్యంతో బ్రతుకుతున్న వాళ్ళు, పరిమళ వాసనగా జీవిస్తున్న వాళ్ళు, ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు రోధిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు చీకట్లో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు పాపంలో ఉన్నాయి. దేవునికి మహిమ తీసుకురావాల్సిన కుటుంబాలు, దేవునికి సంతోషాన్ని తీసుకురావాల్సిన కుటుంబాల్లో ఏంది ఇలా జరిగింది? వాళ్ళు దేవుని నమ్మారు కదా, వాళ్ళకి ఎందుకలా అంటే
ఊరకనే జరుగుతాయా చెప్పండి? ఇప్పుడు కరెంటు ఉన్నటువంటి స్విచ్ బోర్డులో ఆ రంధ్రాల్లో ఏలు పెడితే కరెంట్ షాక్ కొట్టుకుని ఉంటుందా? పాపములో ఏలు పెడితే, పాపం జోలి పోతే శిక్ష పడదా? ఖచ్చితంగా జరిగింది. అందుకని పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త కలిగి మనం బ్రతకాలి. సాంసోను చూడండి ఎంత దయనీయమైన పరిస్థితికి దిగజారిపోయాడో. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలకి ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన ఉండాలి, సాయంకాల ప్రార్థన ఉండాలి, ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి, కుదిరితే బుధవారం కూడా ఉండాలి. అర్థమైందా? ఆదివారమే వచ్చిపోవడం కాదు. సండే క్రైస్తవులుగా ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలి మనం. హల్లెలూయా. మీరు మండుతూ ఉన్నప్పుడు, ఆత్మలో రగులుతూ ఉన్నప్పుడు, మీరు ప్రార్థనలో ప్రార్థనలో ఎదుగుతూ బలమైన ప్రార్థనతో మీరు ఉన్నప్పుడు ఎవరో ఏది మిమ్మల్ని ఏమి చేయలేదు. ప్రార్థనలో వెనకబడిపోయినా, వాక్యములో వెనకబడిపోయినా, దైవ సన్నిధికి వెనకబడిపోయినా సాతానుడు ఏదో ఒక దినాన గురి చూసి కొడతాడు. గురి చూసి జింకను పట్టుకోవడానికి పులి, సింహము ఏ రీతిగా పొంచి వేసి సమయం దొరికినప్పుడు ఎగిరి దూకి పట్టుకుంటాయో అదే రీతిగా సమయం కొరకు సాతానుడు ఎదురు చూస్తాడు, బంధిస్తాడు. అయ్యో ఈ కుటుంబానికి ఎందులా జరిగింది అంటే, ఎందుకు జరిగింది? శోధనలో పడకుండా నిమిత్తం మెలుగు కలిగి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలంట. శోధనలో పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి కృప పొందాలి. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన అనుభవంలో దేవుని బిడ్డలారా మీరు బాగా మండాలని, ప్రభు సన్నిధిలో మీరు మీ ప్రార్థన జీవితాన్ని, అలాగే పరిశుద్ధాత్మ పొందిన మీరు ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని రెన్యువల్ చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టండి, కనిపెట్టండి. ప్రభా, ప్రభా, ఆత్మబలం తగ్గిపోకూడదయ్యా, ఆత్మబలం తగ్గిపోకూడదు, అభిషేకం తగ్గిపోకూడదు ప్రభా. ఓరి కందరాల రబాబాషల, ఓరి కందరాల రబాబాషల. యుద్ధాలలో జయం పొందిన సంసోను శత్రువులను చీల్చి చెండాడిన సంసోను ఇదిగో ఆత్మను కోల్పోయాడు, ఆత్మను దుఃఖపరిచాడు, ఆత్మను ఆర్పేసుకున్నాడు, సాధారణమైన వ్యక్తిలాగా మారిపోయాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నీలో ఆత్మ ఉన్నది, నీలో అభిషేకం ఉన్నది, నీలో దేవుని అగ్ని ఉన్నది. బలమైన ప్రార్థన నేర్చుకో, బలమైన అభిషేకము నేర్చుకో, బలమైన అగ్ని, బలమైన మంట, బలమైన శక్తి పొందాలి. హల్లెలూయా, 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహములో. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహములో. ఆమేన్. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహములో. ప్రార్థనాత్మతో నిత్యము మండాలి, ప్రాణాత్మ దేహములో. పరలోక శక్తిని భూమిపై దించాలి, పరలోక శక్తిని భూమిపై దించాలి. ఈ లోక శక్తులను అనగా త్రొక్కాలి. ఈ లోక రిబాబాబా కరాలాదర రిబారారా శరాదర ఈ కిరాబాబాబారాల ఇమంతరబర శరబరారాల ఇకందరాలాదర ఓ రికాబాబాబా శలాదియా
చేయి, ప్రార్థన చేయి, స్తుతులు చెల్లించు, నెరసిలిపోకూడదు. జబ్బు వచ్చిన గొర్రెల్లాగా ఉండకూడదు. బలం పొంది ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో నింపబడాలి. ఓ నీ ఆత్మ బలము నాకు కావాలి, అభిషేకం నాకు కావాలి. ఊరాశకారాబాదాలది ఆధారాలో ఊరి కంతారాల రబాబాబాషాలదియో రివి కందనాలారాదార. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క బలము నాకవసరమని ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా నీవే ఎరుగుదువు. నీ యొక్క బలము నాకవసరమని. ఆమేన్. నీ యొక్క బలము నాకవసరం ప్రభువా. రబాల కరాలరా రి బాబా బాబా బాలాశల రి బాబా బాబా కరబర. ఆమేన్. ఆమేన్. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుని ఆత్మ పొందినప్పుడు ఈ లోకములో మనము దేనికి లొంగిపోకూడదు. అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ పొందినటువంటి దైవ జనులు వాక్యం చెప్పినప్పుడు అనేక మంది మాంత్రికులు కూడా వారి బోధన వలన రక్షణ పొందారు. వారి మాంత్రిక గ్రంథాలు కూడా ఏం చేశారంటే తగలబెట్టేశారు. ఆ వాక్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 19:18 వాక్యం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. చూసారా, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి ఎంత పవర్ ఉందో చూడండి. మాంత్రికులు కూడా ఏం చేశారంట? యేసు ప్రభువారిని విశ్వసించి వారి యొక్క మాంత్రిక గ్రంథాలని తగలబెట్టారంట. దేవుని ఆత్మ పొందిన వాళ్ళు మాంత్రికులను కూడా మార్చాలి. అర్థమైంది మీకు? మాంత్రికులను మార్చాలి, జ్యోతిష్కులను మార్చాలి, చోదులు చెప్పే వాళ్ళని మార్చాలి.
ఈ మాయ బురుడి మాటలు చెప్పే గారడి వాళ్ళని మార్చాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందిన వారు ఈ మాంత్రికులను కూడా ప్రభు వైపు తిప్పినట్టుగా మనం లేఖనంలో స్పష్టంగా చదువుతున్నాం. అర్థమైందా? దేవుని బిడ్డల కొంతమందికి ఆత్మ బలం లేక, అభిషేకం తెలియక, కొంతమంది పొందిన, అర్థమైందా, పొందిన ఆ పవర్ తెలియక మళ్ళీ కొంచెం లొంగిపోతా ఉన్నారు ఇట్లాంటి మాంత్రిక క్రియలకి. ఈ మాంత్రిక క్రియలకి లాగానే పోతే దేవుడు ఆ వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తాడు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాడు. నాకు తెలిసిన ఒక సాక్ష్యం చెప్పాలి మీకు. నేను బెంగళూరు సిటీలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి దగ్గరికి ఈ మాంత్రికుడు ఒకడు ఏం చేశాడంటే, ఏదో ప్రశ్న చెప్తాను అది ఇది అన్నట్టుగా వచ్చాడు. వాడు వచ్చి అన్ని మాయ మాటలు చెప్పాడు. అప్పుడు దాకా ఆత్మతో నింపబడి దేవుల్లో బలంగా ఎదుగుతూ అగ్నిలాగా మండిన ఆవిడ ఈ వ్యక్తి మాయ మాటలకి, వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె ఉంది, ఆమె చెప్పిన మాటలకి లోబడిపోయి మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం ప్రారంభించింది. కొంతమంది చెప్పారు, ఎవరో వాక్యం తెలిసిన వాళ్ళు, ఈ మాంత్రికులు బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు ఇంకా పవర్ఫుల్ కలిగిన మాంత్రికులు, ఒరిజినల్ మాంత్రికులు వీళ్ళు చాలా పవర్ కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళే వాక్యానికి లోబడి వారి మత గ్రంథాలను, సిద్ధాంత గ్రంథాలను తీసుకొచ్చి తగలబెట్టారని వాక్యం చెప్తుంది కదా అక్కడ. మీరు అట్లాంటి వాటికి చోటు ఇవ్వడం అనేది వాక్యానుసారం కాదు అంటే, ఆ పిచ్చిలో ఉన్నప్పుడు ఇక అర్థం కాల. ఆ రోజు పడిపోవటం దగ్గర 16-17 సంవత్సరాల లోకంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ మాంత్రికులు వదిలిపెడతారా? ఇక్కడ కాదు, నాకు ఒక చోట ఆ మాంత్రిక ఆలయం, దాన్ని జ్యోతిష్క ఆలయం ఒకటి ఉంది, ఆడకు రండి అన్నారు. ఆడకెళ్ళిన తర్వాత ఏదో నిమ్మకాయలు ఇచ్చారు. ఆ నిమ్మకాయలు ఇచ్చిన తర్వాత ఏదో తాయితులు కట్టారు. అది కట్టిన తర్వాత ఏదో కోడిని కోసి రక్తపు ముద్దలు పెట్టారంట. ఇంకా ఏమైపోయిందంటే, చివరికి ఒక అభిషేకం పొందిన దేవుని బిడ్డని పూర్తి లోకంలోకి సాతాను తీసుకెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇట్ట కూడా మోసపోతారు. సౌలు పరిశుద్ధాత్మ పొందినవాడే, కానీ ఒక మాంత్రికురాలు వల్ల మోసపోయాడు. బైబిల్ గ్రంథంలో చదవండి. ఒక మాంత్రికురాలు వల్ల మోసపోయాడు. ఎలా మోసపోయాడంటే, వాక్యం చెప్తుంది, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యం. 28 మొదటి సమూయేలు 28:7. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కరణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా. చూడండి, నా కోసము కరణ పిశాచి గల ఒక స్త్రీని, మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఒక మాంత్రికురాలుని కనుగొనండి అని చెప్పాడు. ఒక మాంత్రికురాలను కనుగొనమంటే, ఈయన ఎవరంటే అసలు సౌలు గారు ఆత్మ పొందినోడే కదా. సమూయేలు చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలో పరిశుద్ధాత్మ పొందినోడే. 10వ అధ్యాయం 6వ వాక్యం. 10:6 చదవండి. అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా క్రొత్త మనస్సు వచ్చును. హల్లెలూయా. 10వ వాక్యం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చాను. ఇది చూడండి, ఈ జాగ్రత్తగా ఉండాలా బాప్తిసం పొందిన వాళ్ళు.
దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చిన వ్యక్తి ఈ రోజు మాంత్రికురాలని కనుగొనమని అతనే చెప్తున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. దేవుణ్ణి నమ్మిన వారు ఏ మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా, ఏ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా, ఏ తాయితుల అంతరాలు వేయించుకున్నా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేశాడని మీరు గుర్తుపట్టండి. ఎందుకంటే అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం చెప్తున్నా. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని అవన్నీ మానుకొని నిజ దేవుని భక్తిలో ఉండాలి. ఇప్పుడు కొంతమంది చర్చిలు కానీ వెళ్తున్నారు ఎగేసుకొని, వాళ్ళలో వాస్తవాన్ని నాకు తెలిసి 0% కూడా వాక్యం తెలియదు వాళ్ళకి. 0% కూడా వాక్యం తెలియదు వాళ్ళకి. ఏదో ఆదివారం పోమంటే పోతారు కానీ మిగతా రోజులు అన్ని లోకమే, లోకానుసారంగానే బతుకుతారు. అయి చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఆ మధ్య కూడా తెల్లగోరిలో వాగాడంట ఎవరో మన విశ్వాస దగ్గరికి పోయి, అది అదేరా, ఇది ఇదేరా, అది అది ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ చర్చికి వెళ్తూనే ఉండాలిరా అంటే వాడికి తెలియకుండా పిచ్చివాడికి భార్యని పోటీ చేశాడంట. మాంత్రికుల దగ్గరికి వెళ్దాం ఒక్కసారి అది ఇది అని. ఎప్పుడైతే నాకు తెలిసింది ఇప్పుడు నేను ఆ ఇంటికే వెళ్ళాలా. దేవుని స్తోత్రం. ఎందుకనంటే చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అనుకోమాకండి. వాళ్ళకి 0 నాలెడ్జ్ అంతే, ఏం తెలిసావదు వాళ్ళకి. ఈ పాస్టర్లు కూడా ఇట్లాంటి వాక్యాలు ఖండించి సరిచేసే వాక్యాలు చెప్పట్లా. ఏ కాడికి దోసుకుందాం, నేను నా కుటుంబం బ్రతుకుదాం, వీళ్ళందరినీ రేపు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేద్దాం. అట్లాంటి దొంగ సేవకులు అయ్యారు ఇప్పుడు ఈ పేరిచర్లో కూడా. దొంగ పాస్టర్లు అయిపోయారు. ఏం చెప్పట్లా, ఖండించి గద్దించి బుద్ధి చెప్పట్లా. నా మాట ఎంతమందికి అర్థమని చేతులేస్తాడు. నీ మంచి కోరి చెప్తున్నా. ఆ తెల్లగోరిలోకి పోయి చెప్తున్నాడు అంట, ఏం కాదు, నీ వీటి బాగు చెప్పించుకోవాలి, మన చర్చికి వెళ్ళాలన్నాడు అంట. అట్ట పోయిన సౌలుని దేవుడు ఏం చేశాడు? చదవండి వాక్యం. విడిచిపెట్టేశాడని వాక్యం చెప్తుంది. మాంత్రికుల దగ్గరికి వెళ్ళిన రోజు వాళ్ళని ఏం చేశాడు దేవుడు? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14 వాక్యం చదవండి. పరిశుద్ధాత్మ పొందిన వాడు మాంత్రికుల దగ్గరికి, తాయెత్తులు అంతరాల దగ్గరికి ఎక్కడికంటే అక్కడ మనం పరిగెత్తకూడదు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏముంది అక్కడ? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, చూడండి, ఆత్మ వదిలిందంట, వదిలిపోయింది. దురాత్మ వచ్చి వెరిపిస్తుందంట. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పాలి. ఇప్పుడు దేవుని ఆత్మ అంటే నిన్ను మాంత్రికుల దగ్గరికి వెళ్ళమని చెప్పిద్దా? దేవుని ఆత్మ అంటే తాయితులు అంతరాలు కట్టుకోమని చెప్పిద్దా? వాక్యం చదువుతున్న అపొస్తలుల కార్యములో దేవుని వాక్యం విని మాంత్రికులే మార్పు చెంది వాళ్ళ మత గ్రంథాలను ఏం చేశారు? కాల్చిపడేశారు వాళ్ళు. అమ్మో నిజమైన దేవుడేనని. వాక్యం తెలిసి మోసపోతున్నారా? తెలియక మోసపోతున్నారా? లేదు యేసయ్యని సాధారణమైన వ్యక్తిలాగా అనుకుంటున్నారా? ఆయన సర్వశక్తి గల దేవుడు, మర్చిపోమాకండి. ఆయన ఏమన్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను. అన్ని శక్తులకు మించిన శక్తి ఆయనకున్నది. దాని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో అంటున్నాడు చూడండి మాంత్రికుల గురించి. యెషయా గ్రంథము, నువ్వు మంత్రించుకున్నా నీ దరిద్రం పోదని చెప్తాడు అక్కడ. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నీవు మంత్రించుకున్నా, నువ్వు తాయెత్తుల అంతరాలు కట్టుకున్నా నీ దరిద్రం పోదని చెప్తాడు అక్కడ. తీసిన వాళ్ళు చదవండి ఆయన. హల్లెలూయా. నీ మంత్ర ప్రయోగాలు చేసినను ఇట్లాంటి వాటి వలన నిన్ను బాగు చేసుకోలేవు, అది ఇదని చెప్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 47వ అధ్యాయం మాంత్రికుల గురించి చెప్పాడు చూడండి అక్కడ. ఏమంటున్నాడు? 9వ వాక్యం. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండిటి నీకు సంభవించును. అధికముగా శకునము చూచెదను. చూసారా? అధికముగా శకునాలు అంటే ఎవరు? మాంత్రికులే. ఆయన చెప్పేది
అధికముగా శకునము చూసినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను, అత్యధికమైన కరణ పిశాచి తంత్రములు నీవు ఆధారము చేసుకునినను. ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అంటే నువ్వు మార్పు చెందకుండా మాంత్రికులను అడ్డం పెట్టుకొని బ్రతుకు మారకుండా లేదా నాకు మంత్రిస్తే నాకు అపాయం పోద్ది, నాకున్న కీడు పోద్ది అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ. అపాయం మాత్రం ఖచ్చితంగా వచ్చింది, నువ్వు మారలేదు కాబట్టి అని చెప్తున్నాడు. నువ్వు శకునాలు చూసుకున్నా ఇంకోటి చూసినా నీ మీదకు వచ్చేది వచ్చిద్ది. అదే వాక్యం, నీ చెడుతనమును నువ్వు ఆధారము చేసుకొని ఎవడను నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు ఆగండి 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 మంత్ర విద్యల గురించి చెప్తున్నాడు అక్కడ. నీ విద్యయు జ్ఞానమును నిన్ను చెరిపివేసింది. వాక్యం ఎరిగిన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను, కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవో, ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీవు బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. చేతుల పైకి ఎత్తి గడిగా చెప్పండి. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు నీ నక్షత్ర సూచకులను మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి వచ్చినను రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. అంటే అలాంటి వాళ్ళు 100 మందిని తెచ్చుకో, నువ్వు నీ కీడేం పోదు నీకు అంటున్నాడు. గట్టిగా చెప్పండి. ఎవడో 2 నామాలు పెట్టుకొని, చేతిలో ఒక నెమిలిక పెట్టుకొని, చేతిలో ఒక బుర్ర పట్టుకొని ఏదైనా మిమ్మల్ని బెదిరిస్తే ముందు నాకు ఫోన్ చేయండి, నేనే వస్తా మీ దగ్గరికి. నేను స్తోత్రం. అక్కడ వాడిని నిలబెట్టి ముందు నన్ను పిలవండి. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ? ఏదో నామాలు పెడితే, నిమ్మకాయలు పట్టుకుంటే, నెమిలేకలు పట్టుకుంటే భయపడే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే మన దేవుడికి ఉన్న శక్తి ప్రపంచంలో ఏ దేవుడికి లేదు. ఎంతమంది నమ్ముతారు? చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. అదే ఇది అంటే అదే ఇది అంటే మీరు ఎవరంటే కుడితి భక్తి కలిగిన వాళ్ళు. నేను స్తోత్రం. ఎవరైనా నీకు ఇది చూస్తానంటే ఆ సమయంలో మీ దగ్గర చీపురు ఉంటే చీపురుతో బాదండి. అర్థమైందా? చాటు ఉంటే చాటుతో బాదండి. ఎందుకని? మాయ మాటలు చెప్పి లక్షలు వేలు దుండుకుంటున్నారు ఈ మధ్య చాలా మంది. ఈ మధ్య కాలనీలో కూడా ఎక్కువ తయారయ్యారు ఇట్లాంటి. హల్లెలూయా. ఎక్కువ తయారయ్యారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళకి వినపడ్డా నాకేం బాధ లేదు. నేను స్తోత్రం. ఎక్కువ మాయ 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 మాయ. కానీ పరిశుద్ధాత్మ పొందినోడు జాగ్రత్తగా ఉండాలిగా. పరిశుద్ధాత్మ పొందినోడు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత వాక్యానుసారంగా ఉండాలి. బైబిల్ మొత్తం చెప్తుంది ఏంటంటే మాంత్రిక విద్య 0. ఆయన శక్తి కలిగిన వాడు. తప్పరే తినిపెట్లారా, ఆయన శక్తి ముందు ఏది నిలబడదో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన పవర్ ముందు ఏది నిలబడదో. మాంత్రికులు వచ్చి గ్రంథాలు తగలబెట్టారు. మాంత్రికులు ప్రభువుని నమ్మారు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళినటువంటి సౌలుని దేవుడు విడిచిపెట్టేశాడు. అతని రాజ్యం కోల్పోయాడు. చివరికి ప్రాణం కూడా కోల్పోయాడు. అర్థమైందా? మాంత్రికులు నిష్ప్రయోజకులని వాక్యం చెప్తుంది. ఏం జరగదు వాళ్ళ వల్ల. మన చుట్టూ దేవుడు కంచి వేశాడు. మన మీద దేవుని పవర్ ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. ఎందుకనంటే అభిషేకం అనే ఈ పవర్ ఉన్నంతసేపు ఎవరో ఏది మనల్నేమీ చేయలేరు. హల్లెలూయా. లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవారు శక్తి గలవాడు. ప్రయత్నం పెట్టారు. ఎందుకంటే అంత పవర్ కలిగిన వాళ్ళు మనం. ఇంత పవర్ కలిగిన నీవు సాధారణమైన వ్యక్తులాగా మారిపోకూడదు. హల్లెలూయా. కొంతమంది పనికి వాళ్ళు ఉంటారు. పిల్లోడు ఏదో ఓరకే ఎడుతున్నారు కానీ అలా పోయి ఒక తాయి తెప్పించుకొని రాబో. ఎక్కడికెళ్ళి ఒక తాయి తెప్పించుకొని రాబో. తాయి చేతులు కాదు, నీ మెడగట్టి ఉరిదీయాల. దేవుని స్తోత్రం. ఆడపోయి తాయి తెప్పించుకొని రాబో. ఇక్కడేదో దిష్టి అంటది
బుద్ధిహీనులు అంటే ఇలాంటి వాళ్ళందరూ. అసలు వాక్యం తెలుసా మీకు? లేకపోతే జనరల్ సాధారణమైన నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారా? దేవుడు ఏమంటున్నాడు? చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే ముఖాన్ని ఏమవుతాడంట? భూ అని అవుతాడంట. ఉమ్ము అంటే ఏంటి? అటు ఇటు కాని వాళ్ళు వీళ్ళందరూ. దాని స్తోత్రం కలుగునగాక. మనలో ఉన్నవాడు సర్వశక్తి గల దేవుడు, మనలో ఉన్నవాడు పవర్ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆమెను తెచ్చారు ఇక్కడికి, మన విశ్వాసి కాదు, ఆ విజయవాడ నుండి తీసుకొచ్చారు. ఆమె వాక్యం బ్రహ్మాండంగా చదివిద్ది. మీరన్నా చాలా చెప్పి నిదానం చదువుతున్నారు. అసలు తీగ ముందే చదివిద్ది. ఆమెకు దయ్యం పట్టింది. దయ్యం పడితే మొత్తానికి తీసుకొచ్చారు. అంత వాక్యం చదివేది ఏం తప్పు చేసిందో తెలియదు కానీ దయ్యం పట్టింది. బైబిల్లో దయ్యాలు ఎందుకు పట్టి సాంసోనికి సౌలుకు చెప్పండి. దేవునికి అవిధేయుడయ్యాడు కాబట్టి ఆత్మ పోయింది, దురాత్మ పట్టింది అతన్ని. ఇంకోసారి చదవండి ఆ వాక్యం, ఒక్కసారి చదువుకోండి సమూయేలు గ్రంథంలో. నీకు ఏదైనా దయ్యం నీ మీదకి వచ్చి నిన్ను తొక్కుతున్నా, ఇంట్లో ఏదైనా నీకు ఇబ్బంది కలుగు చేస్తుందంటే నువ్వు సరిలేవని. నువ్వు సరి లేవు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావు. 16వ అధ్యాయం 14వ వాక్యం, మొదటి సమూయేలు గ్రంథం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి. చూసారా? ఆత్మ ఉన్నంతసేపు దురాత్మ రాలా, ఆత్మ ఉన్నంతసేపు దయ్యాలు రాలా. ఆత్మ పోయిన తర్వాత దయ్యాలు వచ్చినాయి. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ పొందితే దయ్యాలు వస్తాయి నీ ఇంటికి? నీళ్ళకి వస్తాయి దయ్యాలు? చెప్పండి. చేతులు పైకి ఎత్తి గడ్డగలు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీలోకి దయ్యాలు వస్తాయా? నీ ఇంట్లోకి వస్తాయా? ఎందుకు భయపడతారు? ఎందుకు పిరికోలు అవుతారు? సౌలుకి దేవుని ఆత్మ పోయి దురాత్మ ఎందుకు వచ్చింది అంటే దేవుని దృష్టిలో ద్రోహం చేశాడు. దేవుని దృష్టిలో ఏం చేశాడు? ద్రోహం చేశాడంట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం చదవండి, 10వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. 10:13. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయా కుమారుడైన దావీదు వశము చేశాను. చూసారా ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞలు గైకొనట్లా, దేవుని మాట అనట్లా. దేవుని ఆజ్ఞలు అంటే వాక్యమే కదా. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతకాలి. ఒకసారి తల మీద చేయబెట్టుకోండి. నేను వాక్యానుసారంగా జీవించాలి. చెప్పండి ఆ మాట. నేను వాక్యానుసారంగా జీవించుదునుగాక, వాక్యానుసారంగా బ్రతుకుదునుగాక, ఆజ్ఞల మార్గంలో వెలుదునుగాక, ఆజ్ఞల మార్గంలో వెలుదునుగాక. ఇప్పుడు సౌలు యెహోవా దృష్టిలో ఆజ్ఞలు మీరాడు, ఆయన దృష్టిలో ద్రోహం చేశాడు. మూడోది, యెహోవా యొద్ద విచారణ చెయ్యక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దాన్ని వెదికినందుకు సౌలు హతమాయెను. చూసారా? విచారణ ఎక్కడ చేయాలి? నీకు బాగలేకపోతే, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగలేదనుకోండి, అలా ఆడిపోతే అన్నీ చెప్తాడంట. ఆయన ఎవరో మంత్రం ఇచ్చి అని ఏం చెప్పేది? మంత్రికుడి దగ్గరికి వెళ్తావా అన్ని చెప్తాడని. దేవుని దగ్గర విచారణ చెయ్యాలి. ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, మా కుటుంబం ఎందుకింత ఇబ్బందులు పాలవుతుంది, నేను ఎందుకింత దుఃఖానికి వేదన గురైపోతున్నాను, ఎందుకు ఈ చీకటి నన్ను ఆవరిస్తుంది, నేనేం తప్పు చేశాను, నాలో ఏ పొరపాట్లు ఉన్నాయని దేవుని దగ్గర అడగాల కదా. దేవుని దగ్గర అడగకుండా ఎవడో చెప్పే బురుడి మాటలని నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, ఇది ఉంది అని అంటే గుడ్డిగా నమ్మేస్తాను. ఇప్పుడు అదే కోపాడుతాను దేవుడు. అక్కడ యెహోవా యొద్ద విచారణ చెయ్యక మాంత్రికుడి దగ్గరికి పోయి విచారణ చేశాడంట. అందుకని దేవుడు అన్నాడు, ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు అబ్బాయి, నీ రాజ్యం పోయింది, రాజ్యం తీసేస్తా. రెండోది నీ ఆత్మను తీసేస్తా, కృప తీసేస్తా, నీ ప్రాణం కూడా తీసేస్తా అన్నాడు. ఎంత కోపడ్డాడు చూడండి, ఎంత కోపడ్డాడు. నా ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందిన వారు హద్దు మీరు మాకండి, బరిదిగించమాకండి, వాక్యం ఎరిగిన వారు గుడ్డిగా నమ్మమాకండి అన్ని. ఎందుకని ఇందాకేం చెప్పా, నేను అంత మాట అనకూడదు కానీ అన్నా. చాటున్న చీపురున్న కొట్టమని ఎందుకన్నానంటే
వారిలో ఉన్న దయ్యాలని మన ఇళ్ళకే రాకుండా కొట్టాలి మనం. ఎందుకంటే వాళ్ళ వెనకాల శక్తులు ఉంటాయి, వాళ్ళ వెనకాల శక్తులు ఉంటాయి. అది ఇదని చెప్తారంటే చెబుతారు, కొన్ని చెప్తారు. ఎందుకని బైబిల్లో ఉంది అది. కానీ వాటికి మనం చేతులు పోతులు ఇవ్వటం ఇట్లాంటి చేసామనుకో దేవుడు కోపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం మెరిగిన వారులారా గ్రహించండి, మీ మేలు కోరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందిన వారు ఈ మాంత్రిక గ్రంథాలను తగలబెట్టించారని వాక్యం చెప్తుంది కదా. మాంత్రిక గ్రంథాలను తగలబెట్టించారు వాళ్ళు. అంటే ఇప్పుడు పవర్ ఎవరిలో ఉన్నట్టు? ఎవరిలో ఉన్నట్టు చెప్పండి? దేవుళ్ళలోనా? మాంత్రికులకు ఉన్నట్ట? ఎవరిలో ఉన్నట్టు చెప్పండి అయ్యా? దేవుడికి ఉన్నట్టేగా. హల్లెలూయా. నేను 2018లో హైదరాబాద్ నుండి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నా. నేను రేపు మార్నింగ్ శంషాబాద్లో ఫ్లైట్ ఎక్కి నేను ముందు బహ్రెయిన్ వెళ్ళి బహ్రెయిన్ టు జార్డాన్ దేశం వెళ్ళాలి. కొంచెం సమయం ఉంది కదా అని ఒక సహోదరుడు ఏం చేశాడంటే, అన్న ఈ హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి అని చెప్పి నన్ను ఆటోలో తీసుకెళ్ళాడు. ఆటోలో తీసుకెళ్ళి నాతో పాటు ఈ గుంటూరు నుండి ఒక సేవకుడు వచ్చాడు, ఆయన కూడా వచ్చాడు. ఇలా చూపిస్తూ చూపిస్తూ చివరికి ఎన్టీఆర్ గార్డెన్ అని ఒకటి ఉంటుంది, అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ తీసుకురాగానే ఇద్దరు మాంత్రికులు నా దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి నన్ను చూసి ఏదేదో వాగుతున్నారు. నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, అట్లా చెప్తా ఇట్లా చెప్తా. నేను ఒకటే మాట చెప్పాను, నేను నాకు చెబుతుర్లే రండి అని చెప్పి ఒక అరుగు మీద తీసుకెళ్ళాను. అరుగు కాడ కూర్చోడన్నా, కూర్చోడని చెప్పి నేను వాక్యం చెప్పే వాళ్ళకి చెప్పిన తర్వాత, మీరు ఎవరో నాకు తెలియదు అంటారా అన్న. నేను తెలుసా అండి అన్నాడు. నేను ఎవరో తెలుసా అన్న. పాస్టర్ గారు అనగానే వాడి గుండె పగిలిపోయింది. వాడికి దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అనగానే గుండె పగిలిపోయి, ఏదో బ్రతుకు తెరుగు కోసం ఇక్కడ కొంతమందిని కొంచెం మోసం చేస్తున్నామన్న, ఏమనుకోమాకండి మీరు, ఇది పరిస్థితి అట్టా ఇట్టా అట్టా ఇట్టని లాస్ట్కి ఒక టీ అన్న పోపి అన్న అన్నాడు. ఎందుకంటే వాళ్ళ బంధువులకి నేను కొంతమంది బాప్తీసాలు ఇచ్చున్నా మల్లేపల్లిలో. అన్న మాది కూడా మల్లేపల్లి దగ్గరేనన్నా, ఏం చేస్తాం ఈ బ్రతుకు మీద ఆధారపడ్డా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక తర్వాత అడిగారు. నేను ఒక 50 రూపాయలు ఇచ్చే టీలు తాగారు, వెళ్ళిపోయారు. చెప్పాను, ఇట్లాంటి మోసాలు చేయకూడదురా, తప్పు, ఇది పరిస్థితి. మీ వాళ్ళకి దాదాపు నేను దగ్గర 80 మందికి బాప్తీసాలు ఇచ్చా ఈ చేసే వాళ్ళకి. ఇది పరిస్థితి అంటే ఏం చేస్తామన్న, మా తాతల ముత్తాతల కాండి ఆచారం వచ్చింది మాకిట్ట. ఇది చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నిన్న నేను ఏరే మీటింగ్కి వెళ్తే ఒక పిల్లోడు ఎవడో వచ్చాడంటే ఎక్కడ నుండి వచ్చి అక్కాయ దగ్గరికి వచ్చి, నీలో ఏముందో మొత్తం చెప్తా అంటున్నాడంట. ఏం చెప్తావారంటే, ఇది ఉంది అది ఉంది అని చెప్పి చివరికి 15,000 అడిగినట్టు. అది ఏం చెప్తాడు? చిన్నపిల్లోడు. నేను స్తోత్రం, చిన్నపిల్లోడు అండి. అలా ఏం చెప్తావు ఏంటంటే, ఒక 15,000 ముందే పెడితే చెప్తాను అంటున్నాడంట. ప్రియదేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మాయలు, మస్కాలు, మోసాలు, ఏమీ లేదు వాటిలో. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు, అసలు మా తాతే మాంత్రికుడు కదా, మా అమ్మన కన్న తండ్రి మాంత్రికుడు. నేను స్తోత్రం. మా అమ్మన కన్న మాంత్రికుడు. దగ్గర ఆయనకి ఎన్నో పెళ్లిళ్ళు అయినాయి. ఆయనకి ఒకరుగా దాదాపు 7 భార్యలు అంట ఆయనకి. దేవుని స్తోత్రం. 7 భార్యలకి పిల్లలు పుట్టకపోతే లాస్ట్కి 7 మా అమ్మమ్మ. ఎందుకు పిల్లలు పుట్టట్లేదా అన్నప్పుడు ఎవరో ఒక ఆయన చెప్పినంట, మీ ఆయన మాంత్రికుడు కదమ్మా, ఆయన పిల్లలు పుట్టరు, ఆ గ్రంథాలని తగలబెట్టాలి, లేకపోతే ఎవరికైనా ఇయ్యాలంటే ఆయన ఎక్కడికో వెళ్ళి వచ్చేసరికల్లా ఈ గ్రంథాలను ఏం చేసిందంటే ఏరే వాళ్ళకి ఇచ్చిందో మొత్తం తగలబెట్టిందో. ఆ తర్వాత మొట్టమొదటి మా మామయ్య, తర్వాత మా అమ్మ, మా ఇద్దరు పిన్నులు తర్వాత పుట్టారంట. ఆయన ఆ రోజుల్లోనే 50,000 పెట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం. 50,000 రూపాయలు ఆ రోజుల్లో, అంటే మేము పుట్టక ముందు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దాదాపు 5-6 లక్షలు అయి ఉంటాయి ఆ గ్రంథాలు. ఎందుకంటే అంత భయంకరంగా చేసే వ్యక్తులు. అట్లాంటి ఫ్యామిలీలో ఉండి వచ్చిన వాళ్ళం మేము. అందుకని మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందిన మీరు జాగ్రత్త కలిగి ఉండండి.
మనలో ఉన్న శక్తికి ఈ లోపల ఏ శక్తి మనకు అడ్డు పడదో. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా. ఎందుకనంటే మన వాక్యంలో చదివాం, వాక్యంలో చూపించాం మీకు. మనలో అంత పవర్ ఉందన్నమాట. అభిషేకం పొందిన సంసోను వేలాది వేల మందిని తరిమి కొట్టగలిగాడంటే అతని సొంత బలం అది, అతని సొంత పవర్ కాదు అది. దేవుని ఆత్మ పవర్ అది, దేవుని అభిషేక పవర్ అది, దేవుని అగ్ని అది. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని ఇట్లాంటి ప్రలోభ పడకుండా వాక్యం చెప్తుంది. చదవండి, ఆది కాండం 17:1, 17:2 వాక్యం చెప్తుందంటే అక్కడ సరే 1. నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. చూడండి, నేను ఎవరినట? సర్వశక్తి గల దేవుడను. 18-14 వాక్యం చదివితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే లేదు కదా. ఆయన చేయలేనిది ఏమన్నా ఉందా? ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమందికి ఏదైనా శరీర రోగాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏడవండి, అయ్యా ఈ శిక్ష మాకు ఎందుకు కలిగింది, మా లోపాలు ఏంటో మాకు తెలియపరచండి, మేము సరి చేసుకుంటామని ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, సరిదిద్దుకోగలిగితే రోగాలను దేవుడు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు బాగు చేస్తాడు. నేను ఈ వారంలో సూర్యాపేట అనే ప్రాంతం వెళ్ళా. ఒక గొప్ప దైవజనుడికి ప్రార్థన చేయడానికి నన్ను పిలిస్తే నాతో పాటు కొంతమంది మన సంఘ విశ్వాసులు కూడా వచ్చారు. సూర్యాపేట అంటే ఇక్కడ నుండి పిడుగురాళ్ళ టు దాచిపల్లి, మిరియాలగూడ, తర్వాత సూర్యాపేట. నేను మొన్న మంగళవారం వెళ్ళి అక్కడ ఒక హాస్పిటల్లో ఆయన్ని ఉంచారు. గత కాలంలో నేను ఆ ప్రాంతానికి దగ్గర ఒక 10 సార్లు వాళ్ళ మీటింగ్లకు వాక్యం చెప్పడానికి వెళ్ళుంటా. ఆయనకి ఎందుకో అనిపించింది, దైవజనులు జర్మి అన్న గారికి ఒకసారి పిలవండి అది ఇదంటే వెళ్ళి ప్రార్థన చేశాను. వాస్తవానికి డాక్టర్లు రేపో మాపో అని చెప్పారంట. నిన్న నాకు ఫోన్ చేసి, అన్న రిపోర్ట్లు మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు మంచిగా వచ్చాయి, దేవుని స్తోత్రం, రిపోర్ట్లు మంచిగా వచ్చాయి, ఇది పరిస్థితి, ప్రార్థన చేయండి అన్న, చాలా మార్పు వచ్చింది నిన్నటికి వాటికి మాకు. అంటే దేవుడి శక్తి, దేవుడి పవర్ అది. మనం గొప్పవాళ్ళం కాదు, దేవుడు గొప్పవాడు. వెళ్ళి మోకాళ్ళొంచి ప్రార్థన చేశాం. ప్రభా, ఎంతకాలం నీ సన్నిధిలో సేవ చేసిన దైవజనుడు, ఎంతో మందికి వెలుగుగా బ్రతికాడు నాయన, ఇదని బాగా వేదంతో ప్రార్థన చేశాం. ఇట్లా అక్కడ నాకు ఆయన గురించి బయలుపరిచింది ఏంటంటే, ఆయన్ని నేను పరిశుద్ధపరచటానికి ఈ బలహీనత నేను కలుగు చేశానని దేవుడు బయలుపరిస్తే, వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ గారికి చెప్పారు, దీనికి మీరేం భయపడొద్దు, ఆయన్ని దేవుడు సరిదిద్దుతున్నాడు. కొన్ని శిక్షలు మన మంచి కొరకే దేవుడు చేస్తాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక తీయండి ఒకసారి, మీకు వాక్యం చూపిస్తాను. కొన్ని శిక్షలు మనం వద్దు తీసేయని అడగకూడదు. వాటి వలన మనము ప్రభువులో కాస్త ఎక్కువగా ఎదుగుతాం. ఇంకా దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనలో లోపాలను సరిదిద్దుతాడు. ఇప్పుడు రోగాలు పోతే, రోగాలకు స్వస్థత కలిగితే పరలోక రాజ్యం ఉందని బైబిల్లో లేదే. రోగాల నుండి విడుదల పొందిన వాళ్ళకి పరలోక రాజ్యం ఉందని బైబిల్ ఎక్కడనుందా? పాపం నుండి విడుదల పొందిన వారికి పరలోకం ఉంది. రోగాల నుండి విడుదల పొందిన వాళ్ళకి కాదు. రోగాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. హిజ్కియాకు రోగం వచ్చింది, కన్నీళ్ళు విడిచి అడిగాడు, నేను నిన్ను బాగు చేస్తానన్నాడు, బాగు చేశాడు. అలాగే సౌలు అడిగాడు, అంటే పౌలు, ఆయనకి ఒక రోగం ఉంది, తీసేయమని 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? అది తీస్తే నువ్వు మాటేనా, ఎందుకంటే నీకు విశేషమైన కృప ఉంది, విశేషమైన వరాలు పొందావు, విశేషమైన పరిచర్య చేశావు, కాబట్టి నిన్ను నీవు అతిశయించుకోకుండా, నువ్వు గర్వించకుండా, అహంకారంతో పడిపోకుండా నీకు సాతాను దోతగా ఒక ముళ్ళు పెట్టా నేను, అంత మాత్రాన నీకు ఏ హాని జరగదు, నా కృప నీకు చాలును అన్నాడు. అతని నీడ
ఎడబడితేనే స్వస్థతలు కలిగినాయిగా. పౌలుని ఎడబడితే పౌలుకి ఎందుకు తగ్గల రోగం? చెప్పండి, పౌలుకి ఎందుకు తగ్గల రోగం? అట్టని పౌలేమన్నా పాపా? కాదు, ఒకప్పుడు పాపి, ఇప్పుడు రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత అతనికి రోగం పోకపోవడం ఏంటి? ఏలియా 8 అద్భుతాలు, ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఎలీషాకు కూడా మరణకరమైన రోగం ఉంది. అంత గొప్ప దైవజనులకే రోగాలు వచ్చాయి, పెద్ద పెద్ద రోగాలు. ఎలీషాకు కూడా మరణకరమైన రోగం వచ్చిందట. కానీ దేవుడు తీసేయలా. ఎందుకని? ఆ శిక్ష అనేది ఉండకపోతే మీరు నాకు వేరైపోతారు అని దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. అలా చెప్పండి గట్టిగా. ప్రతి శిక్ష మన మంచికి. ఏప్రిల్కి రాసిన పత్రిక చదవండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. 12వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది. అలాగే 7, 8, 9, 10 వాక్యాలు మీరు చదువుకోగలిగితే వాక్యం చెప్తుంది. 9వ వాక్యం చదవండి. మరియు కాదండి, 7వ వాక్యం. శిక్షా ఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. చూసారా? మీరు శిక్షా ఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. అంటే ఎంత ఇష్టమైతే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు, మనం ఎంత ప్రియమైతే దేవుడు మనల్ని బాధ పెడుతున్నాడు. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఏం చేస్తామండి? తప్పు చేస్తే ఒక దెబ్బ కొడతాం. కొంతమంది కర్రతో కొడతారు, కొంతమంది వైర్లతో కొడతారు, కొంతమంది చేతులతో కొడతారు, మరి కొంతమంది కళ్ళలో కారం పెడతారు, కొంతమంది వాతలు పెడతారు. అట్టని వాళ్ళు చచ్చిపోవాలని చేస్తున్నారా? ఇవన్నీ వాళ్ళు మారాలని చేస్తున్నారా? చెప్పండి. వాళ్ళు మారాలని చేస్తున్నారు, అంతేగాని తల్లిదండ్రులకి ప్రేమ లేదని కాదు. ప్రేమ ఉంది, కానీ వాళ్ళు మార్పు చెందాలని దెబ్బ పడుతుంది. అట్లాగే దేవుడి దగ్గర మనకెందుకు శిక్ష పడుతుంది? మనం మార్పు చెందాలి. మనలో చాలా మారాల్సినవి, సరిదిద్దుకోవాల్సినవి ఉంటాయి. దిద్దుకొని మనం బ్రతకడమే ఆయనకి ఇష్టం. దిద్దుకొని బ్రతకాలి. మనం దిద్దుకోవాలి, బాగా బాగా దిద్దుకుంటుండాలి. అందుకే శిక్షలు వస్తాయి మన మీదకి. అట్టని దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, అమ్మో దేవుడికి నేను నచ్చలేదేమో, దేవుడు అట్టా ఇట్టా అని అనుకుంటారు కొంతమంది. దేవుడికి నువ్వు నచ్చావు, నీ మీద ప్రేమ ఉంది, నీ కుటుంబం మీద ప్రేమ ఉంది. కానీ ఆ రోగాలు వచ్చినప్పుడు, కొన్ని నష్టాలు కలుగుతున్నప్పుడు, కొన్ని పరిశోధనలు వస్తున్నప్పుడు దేవుని మీద విరోధంగా మనం మాట్లాడకూడదు. హల్లెలూయా, చేతులెత్తి చెప్పరా హల్లెలూయా. ఇప్పుడు మీలో కూడా కొంతమంది బాగలేదని ఇక్కడికి వచ్చారు. మీ అందరూ చెప్తున్నా నేను, ముందు మీ ఒంట్లో ఉన్న తాయితులని తెంపి బయటపడేయండి ముందు. ఒకటి. రెండోది, మీరు ఎంత ప్రార్థన చేసినా ముందు మీరు పశ్చాత్తాపడకపోతే కార్యాలు జరగవు. ముందు మీరు ఏమని పశ్చాత్తాపడాలి? చేసిన తప్పులు ఒప్పుకోండి, దేవుని దగ్గర కన్నీళ్ళు విడవండి. ప్రభువా, ఈ గతి మాకు ఎందుకు పట్టింది? మేం తప్పు చేశామో మాకు బయలుపరచయ్యా, మేము సరిదిద్దుకుంటామనండి. యేసుకేలు గ్రంథం చదవండి. వాక్యం చెప్తుంది, దిద్దుకోమనే దేవుడు చెప్తుంది. దిద్దుకోమనే. హల్లెలూయా. మీరు విశ్వాసంతో వచ్చారు దైవ సన్నిధికి, మంచిది, రావాలి. అర్థమైందా? దైవ సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన కుదరదు. నేను చెప్పినట్టుగా తాయెత్తుల బోయతులు అన్ని పీకి పడేయండి, దేవుని దగ్గర కన్నీళ్ళు విడవండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో? 18వ అధ్యాయం 23వ వాక్యం. దుష్టులు మరణముందురు చేత నాకేమాత్రమే. యేస్కేలు గ్రంథము 18:23. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చూసారా? తమ ప్రవర్తన దిద్దుకొని. ఏం దిద్దుకోవాలి? చెప్పండి చెప్పండి, ఏం దిద్దుకోవాలి? ప్రవర్తన. ఒక అతను ఉన్న భార్యను వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మంచి విశ్వాసి. ఉన్న భార్యను వదిలిపెట్టి ఆమెతో ఏగలేక, అమ్మో నాకు ఈ భార్య వద్దురో బాబో అని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న దగ్గర నుండి అతని మనశ్శాంతి లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభు అని ఎన్ని రోజులైతే ఉపవాసం ఉండగలడు అన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అన్నాడంట, ఇతను తీసుకెళ్లి నరకంలో పడేయండి అని చెప్పాడంట దేవదూతలకి. ఈ దేవదూతలు వచ్చి అయ్యగారిని ఎక్కడ పడేసినాయి? నరకంలో పడేసినాయి.
నరకంలో కాలిపోతున్నప్పుడు కేకలేస్తున్నాడంట, నేను ఎంతో నీతిగా బ్రతికాను, ఎంతో యథార్థంగా బ్రతికాను, ఎంతో నమ్మకంగా మందిరానికి వెళ్ళాను, అట్ట ఇట్ట అని చెబితే దేవుడు అన్నాడంట, అన్ని బాగానే చేసావు, ముందు ఏమైనా వదిలిపెట్టి అన్నాడంట దేవుడు. ఆల్రెడీ నీకు భార్య ఉండగా మళ్ళీ ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నావు నువ్వు? నీ భార్య ఏమైనా వ్యభిచారం చేయలేదు కదా, నీ భార్య ఏమన్నా ఇంకోటి కాదు కదా, నువ్వు వాక్యానికి విరుద్ధమైన పని చేశావు, అందుకని నీకు ఈ శిక్ష. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఏం వదిలిపెట్టిందా? ఇప్పుడు వదిలిపెడదు కదా. ఇది ఎంత కిటికీలు పొజిషన్ చూడండి. మొత్తానికి దండాలు దశకాలు పెట్టి, అమ్మ నీకు ఏది కావాలంటే తీసుకొని పో, నేను తప్పు చేశాను, నేను నాకు ఆల్రెడీ భార్య ఉంది, ఏదో మా ఇద్దరి మధ్య కొన్ని గొడవలు వచ్చినాయి, విడిపోయాము, అందరు పెద్దవాళ్ళు గెలిచి నిన్ను నాకు అంటగట్టారు, ఇప్పుడు దేవుడేమో నీతో నేనుంటే నరకానికి పంపిస్తానని చెప్తున్నాడు, ఇది పరిస్థితి అని దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె చాలా రోజులు ఒప్పుకోరా, కానీ అతి కష్టం మీద పాపం వేరైపోయింది. కొన్ని దిద్దుకోవాలి. ఇప్పుడు అతను దిద్దుకున్నాడా లేదా చెప్పండి? సరిదిద్దుకున్నాడు. అది దిద్దుకోవడం అంటే. హల్లెలూయా. ఇప్పుడు తెలుసో తెలియక దారిలో వెళ్తున్నాం, ఏ పెంటో మురికి అయింది కాళ్ళకే, అమ్మో నీ దాన్ని బాగొట్టుకుని అట్నే బ్రతుకుతానంటే నీవు ఎటు పోతాను, నీ వెనకల కంపేగా వచ్చేది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కడుక్కోవాలి. అర్థమవుతుందా? కడుక్కోవాలి. అదే దిద్దుకోవడం అంటే. చేసిన తప్పు లేదన్నుంటే సరిదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సరి చేసుకోవాలి, సరిదిద్దాలి. దైవజనుల డ్యూటీయే సరిదిద్దటం. మాస్టర్ గారి డ్యూటీ ఏంటి? విశ్వాసం తప్పు చేసినప్పుడు సరిదిద్దాలి, లోపాలను సరిదిద్దాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య తల్లికి ఒక కుమారుడికి కొంతమందికి విరోధాలు వచ్చినాయి. ఈ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, అయ్యా నా కొడుకు ఇటు చేస్తున్నాడు, అటు చేస్తున్నాడు, అట్టా ఎట్టని. ఒకరోజు నన్ను పిలిచారు కూడమని, పోయి సరి చేసి వచ్చా. సరయ్యారు. మన చెప్తుంది, అయ్యా ఇప్పుడు నా కొడుకు బాగా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అది ఇది అని చెప్తుంది. నేను సరి చేశానా నీకెవరు చెప్పారంటే, ఆ రోజు వాక్యం విన్న విశ్వాసాలు చెప్పారు. అయ్యా నా కాడికి వచ్చి ఇట్టండి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పా, ఆ అబ్బాయి వాళ్ళకి తల్లిదండ్రిని సన్మానించాలి, ఇది తల్లిదండ్రులు దూషించకూడదు, ద్వేషించకూడదు అని చెబితే సరిదిద్దుకున్నాడు. సరిదిద్దుకోవడం అంటే ఇది. అర్థమైందా? మరి కొంతమంది పాపాలు చేస్తారు. ఆ పాపాలు తెలుసో తెలియక ఆ దారిలోకి వెళ్ళారు. మానుకోండి. ఆ నిత్యమైన బ్రతుకుల్ని మానుకోండి. ఆ నిత్యమైన పాపాల జోలికి వెళ్ళమాకండి అన్నప్పుడు ఏం చేసుకోవాలి? సరి దిద్దుకోవాలి. అది అప్పుడు సరిదిద్దుకోలేకపోతే ఏమైంది? శిక్ష పడింది. లోకంలో పోలీసులు కూడా ఇంకొకసారి ఇట్లాంటిది రిపీట్ అయిందా ఖబర్దార్ అంటారు. అట్లాగే దేవుడు కూడా అంతే. ఏమంటాడు? జాగ్రత్త బిడ్డ, నిన్ను 2-3 సార్లు కాపాడా. రాత్రి ఒక అతనికి ఇచ్చా నేను, ఇదే క్లాసు, అది ఇది నేను ఆ స్థలం కొన్నా ఈ స్థలం కొన్నా, నువ్వు ఒకసారి రావాలన్నా అదే ప్రార్థన కంటే నేను వచ్చే తర్వాత సంగతి, కానీ ముందు నీ బ్రతుకు మార్చుకో. ఇది అన్న ఏందన్న అట్ట అన్నా అన్నాడు. నీ గురించి చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. బ్రతకటానికి దేవుడు నీకు 3 ఛాన్సులు ఇచ్చాడు. ఆ 3 ఛాన్సులు అయిపోయినాయి. మళ్ళీ ఈసారి కానీ ఏదైనా నువ్వు పొరపాట్లు చేస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాతకి నీకేమైనా జరిగినా ఎవరో నిన్ను కాపాడలేరని చెప్తే భయపడ్డాడు. సరిగా దేవుళ్ళు లేడు. అర్థమైందా? ఇట్లా దేవుణ్ణి ఎట్లా ఆడుకుంటున్నాడు? స్థలాలు కొన్నాను ప్రార్థన చేద్దురా, ఇల్లు కొన్నా ప్రార్థన చేద్దురా, బండ్లు కొన్నాను ప్రార్థన చేద్దురా. హల్లెలూయా. ఇవన్నీ చేపించుకుంటున్నాడు, కానీ బ్రతుకుని మార్చుకుంటున్నాడా? బ్రతుకుని మార్చుకోవట్లా. హల్లెలూయా. ఇప్పుడు ఆ సందర్భంలో అతనేమో హ్యాపీగా నీ స్థలం కొన్నాను ప్రార్థన చేద్దురా అన్నప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే ఎటువంటి దానికి గుచ్చుకున్నట్టే కదా. నువ్వు పిలవగానే కుక్క పిల్లలాగంతా తోక ఊపుకుంటూ రావడానికి నేను ఎవరిని? దైవజనుడిని. నీ గురించి చాలా విషయాలు దేవుడు బయలుపరిచాడు. సరిదిద్దుకో ముందు, తర్వాత వస్తా అంటే, అన్న నాకు కొన్ని తెలియదు చెప్పండి అన్నాడు. ఇదిగో ఇది లోపాలు నీలో ఉన్నాయి, సరి చేసుకో, తర్వాత వస్తా. నువ్వు దేవుడి మాట విను ముందు. ఇది పరిస్థితి అంటే సరేనన్నా అది అన్నా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే సరిదిద్దుకోవాలి. మిమ్మల్ని పొగిడే పాస్టర్లని నమ్మమాకండి.
మిమ్మల్ని ఉతికి ఆరబెట్టే పాస్టర్లు నమ్మాలా. నిజమైన సేవకులు వాళ్ళు ఉతికి ఆరబెట్టే వాళ్ళే. ఏ తప్పు చేసినా ఇటు చూస్తా ఉన్నారనుకోండి, వాళ్ళు నిజమైన పాస్టర్లు అవుతారా? పిల్లల్ని ఎట్ట కాపాడుకుంటాం మనం? ఏ తప్పు జరుగుతున్నాయి, అటుపోతాం జాగ్రత్త అంటాడు. అలాగే సేవకుడు కూడా చెప్తాడు, సరిదిద్దుకోవాలి. చివరికి ఒక వాక్యం చదవండి, విలాప వాక్యములు. హల్లెలూయా. విలాప వాక్యములు, నేను స్తోత్రం కలుగునుగాక. విలాప వాక్యములు. చాలా మందిని సాతానుడు మోసం చేస్తున్నాడు చివరి దినాల్లో, జాగ్రత్తగా ఉండండి. 2వ అధ్యాయం 14వ వాక్యం. దైవ సేవకుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. చూడండి అక్కడ, చెరలోనికి పోకుండా తప్పించుటకై నీ దోషములు నీకు వెల్లడి. అంటే దైవజనులు ఏం చేయాలి? దోషములు వెల్లడి చేయాలి. అయ్యా, నా తప్పులు మాకు తెలియపరిచావు, సంతోషం, సరిదిద్దుకుంటాం. దోషములు వెల్లడి చేయకపోతే చెరలోకి వెళ్తారండి. చెర అంటే ఏంటి? చెరసాలంటే జైలు. సాతాను జైల్లోకి వెళ్ళిపోతాడు. అయ్యి అట్ట కాదు తమ్ముడు, ఇట్రాబ్బాయి, ఇది అని చెప్పామనుకోండి, సరిదిద్దుకుంటాడు. నిజమే, నేను జారిపోయే పరిస్థితిలో పాస్టర్ గారు వచ్చి నన్ను సరిదిద్దాడు, సరిచేశాడు. కొంతమందికి మనం చెప్పినా వాళ్ళకే చెవిటోడు ముందు శంఖ ముదిరట్టే ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం సరిచేయలేం. దేవుని స్తోత్రం. ఎన్నన్నా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. జాగ్రత్తగా కొన్ని యథార్థంగా చెప్పినప్పుడు బాధ కలిగింది కొంతమందికి. ఈ మధ్య ఇంకోటి కూడా చెప్పాలి మీకు. మొన్న ఎవరో వాళ్ళ ఇంట్లో, నేను పేరు చెప్పను, అర్థం చేసుకోండి, బాగలేదనంటే ఉపవాసాలు నేను కూడా ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. దేవుడు కనికరించిన తర్వాత సరిదిద్దుకోవలసినవి చాలా ఉన్నాయని దేవుడు బయలుపరిచాడు. మొన్నసారి నేను విజిటింగ్ పోతే అమ్మగారు గోరల రంగు పెట్టుకుని ఉంది. బాధ కలిగి, ఎందుకు ఈ ఇంటి మీదకి సాతాను శోధన వస్తుంది అంటే గోరల రంగు పెట్టుకొని ప్రార్థన చేయించుకుంటాను. గోరల రంగు. ఈ ఊరు వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ఆ వేషాలు చూడాలి అసలుకి. ఎప్పుడు లోకానుసారంగా అవి పెట్టుకుంటా తిరిగే మనిషి అంటే నేను పెద్ద దాన్ని పట్టించుకునేవాడిని కాదు. ఆ విషయాన్ని గోరల రంగు పెట్టుకొని ప్రార్థన చేయించుకుంటుంది. ఎందుకని? దేవుడి శిక్ష మీ ఇంటి మీదకి వస్తుంది. లోన ఆత్మదేవుడు ఎంత దుఃఖపడ్డాడు అనుకున్నావు? నాకు ఏమో ఏ క్రియలు రేగుతున్నాయంటే శరీర క్రియలు. స్తోత్రం కలుగునుగా. చెబదామని మాట నోటి దాకా వచ్చింది కానీ నేను విజిటింగ్కి వెళ్ళా. అక్కడ ఇంకేన్ని మాట్లాడకూడదులే అనిపించింది. కొత్త ఆశలేంటి? నేను స్తోత్రం కలుగునుగా. నేను చెప్పేది మీరు బాధ అనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే అనుభవంలో చెప్తున్నా నేను. ఒక అబ్బాయి పైనుండి కింద పడ్డాడు ఇక్కడ కోరిల్లలోనే. దేవుడు స్తోత్రం మొత్తం బీగేసి దేవుడికని కానుక ఇచ్చేశారు. అంత బాగానే ఉంది. ఇక ఆత్మీయంగా ఎదగాల కదా, మళ్ళీ పెట్టింది దరిద్రపదే మొత్తం మళ్ళీ ధరించి. అక్కడ భర్తకి ప్రార్థన లేదు, వాడేమో కోరిలు తిరుగుతున్నాడు, ఏమకి ప్రార్థన లేదు. వాటికి 2 సార్లు చెప్పి ఇళ్ళకి వెళ్ళి మొత్తుకున్నాం, తల్లి ఆ జాగ్రత్త, శోధన రాబోతుంది ఇంటికి అని. ఈ లోపు వాడు స్తోత్రం వెళ్ళిపోయాడు పైకి. ఇప్పుడు వచ్చి మొత్తం తీస్తారంటే హెచ్చరిక చేసినప్పుడు మారాలి లేదా? ఎన్ని కార్యాలు చేసాడు, అంత పెద్ద ఊరిల మీద ఉండే కింద పడిపోయి బతికాడే. ఎంత ప్రతిష్ట కలిగి ఉండాలి దేవుడికి. రోజు నేను అదికి ఏడుస్తుంటా, ప్రభా ఎప్పుడో 22 సంవత్సరాల కింద చచ్చిపోవాల్సింది నన్ను బ్రతికించావు. అర్థమైందా? మాకు ఉంటాయి కొన్ని ఆశలు, అట్టుండాలి ఇట్టుండాలని. కానీ దేవుడు గుర్తు చేస్తాడే, నేను ఆ రోజు సత్యవాడిని ఎందుకు బ్రతికించా? నా మహిమ కొరకు నువ్వు బ్రతకాలని. అది గుర్తు చేస్తా ఉంటాడు. నాకు భయం వస్తుంది. నాకు అయ్యా ప్రభు నిజమే తండ్రి, 22 సంవత్సరాల కింద నేను చనిపోయేవాడిని డాక్టర్లు చెప్పారు, నీ దయ వల్ల ఆయుష్ ఇచ్చావు. ఇది పరిస్థితి నాయన, ఇక నీకోసమే నాయన, ఇంక జీవితం నీదే నాయన. నాకు మేలు చేసినా ఏం చేసినా ఇంక నువ్వే. దేవ స్తోత్రం.
కొద్దిగా దేవుడు కార్యాలు చేయగానే ఏమవుతుంది? దేవుడు చేసి మర్చిపోతున్నారు. ఇక మర్చిపోయి ఇదిగో శరీర ఆశలు రావటం, మళ్ళీ దేవుడికి దూరం అయిపోవటం. ఏందనంటే మళ్ళీ సేవకులు ఏదైనా వాక్య రీతిలో చెప్పినా, ఇంకోటి చెప్పినా గ్రహించుకోవాలా లేదా? గ్రహించుకోవాలా లేదా? నా మాట ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నవన్నీ మీ మేలుకే. జరిగినప్పుడు నవ్వోదీవు అంటే మీరు ఏడుతుంటే మీ దగ్గరికి వచ్చి మేము కూడా ఏడుతాం. ఏం చేస్తాం? ఆ సమస్య చూసి మాకు బాధ ఉంటుంది, మాకు వేదన ఉంటుంది. అయ్యో ఈ కుటుంబానికి ఎందుకు జరిగింది, అయ్యో వీళ్ళు ఎందుకు అయిపోయారని బాధ ఉంటుంది. ఒక మేలు చేసినప్పుడు నువ్వు దేవుడికి దగ్గర అవుతుండాలి. ఇంకా 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 అమ్మో ఇంత మేలు చేశాడు దేవుడు నాకు. దినదినము దేవునికి. పాస్టర్ గారు ఎవరో పాడాడు ఒక పాట, దినదినంబు యేసుకి దగ్గరగా చేరుతా, దగ్గరగా చేరుతా. అరే నువ్వు నిన్నటిదాకా సచ్చేవాడి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు, నువ్వు బ్రతికావు, ఇప్పుడైనా నీ జీవితం మార్చుకోరని చెప్పాలా లేదా? చెప్పాలా లేదా? పాస్టర్ గారు కొద్దిగా ఇది ప్రార్థన చేయండి, పాస్టర్ గారు కొద్దిగా అమ్మాయి ప్రార్థన చేయండి. ఏంటది? గద్దియాలి కదా, గద్దియాలి కదా. నీకు ఎంత మేలు జరిగింది. ఒకప్పుడు నువ్వు చచ్చిపోయేదాన్ని పాపం. ఆ ఒరిస్సా ముసలమ్మ చారమ్మ చెప్తుండదు నాకు అప్పుడప్పుడు, అయ్యా ఆ రోజు నువ్వు ప్రార్థన చేయబట్టి ఇది బ్రతికింది, ఈ రోజు లోకంలో కలుగుతుంది. అది లోకంలో తిరుగుతా ఉంది, అన్ని పెట్టుకొని వేషాలను వేసుకొని తిరుగుతా ఉంది. ఆ రోజు నువ్వు ప్రార్థన చేయకపోతే చచ్చిపోయేది. ఒరిస్సాలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడ చచ్చిపోయిందని చేతులు ఎత్తేసారంట. చిన్న ప్రార్థన దేవుడు గొప్ప కార్యం. నీ జీవితాంతా కృతజ్ఞత కలిగి బ్రతకాలా లేదా? ఈరోజు చర్చికే లేదు, దగ్గర 3-4 నెలలు అయింది చర్చికి రాక. హల్లెలూయా. ఏదంటే మొగుడు మీద చెబుతుంది అట్టా ఎట్ట. ఇవన్నీ నేర్చుకోండి. దేవుడు శిక్ష పడక ముందే, దేవుడు కోపం రగలక ముందే, దేవుని స్తోత్రం, దేవుని అగ్ని దిగక ముందే. దేవుని కోపం వస్తే మనం తట్టుకుంటామా? ప్రపంచం తట్టుకుంటుంది ఆయన కోపం ముందు. ప్రకటన గ్రంథం చదవండి. గొర్రె పిల్ల కోపమును తాళగలిగిన వాడెవడో? హల్లెలూయా. గొర్రె పిల్ల కోపమును 6వ అధ్యాయం 17వ వాక్యం చెప్తుంది, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడను, ప్రతి స్వతంత్రుడను కొండ గుహలలోను కొండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. చూడండి, దానికి తాళజాలిన వాడెవడు? ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతన మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాను. చూసారా? తట్టుకోలేక, అమ్మో ఆయన కోపం తట్టుకోలేమమ్మో, కొండ ఓ పర్వతం వచ్చి నన్ను గప్పేసేయి, ఓ బండ నన్ను గప్పేసేయని ఏడ్చే రోజు రాబోతుంది. వాక్యం ఎరిగిన సేవకులు దోషములను వెల్లడి చేస్తున్నారు. చేతులు పైకెత్తి గడుగులు చెప్పు. అట్ట కాకుండా ఓం భీం ఓం భీం ఓం భీం 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 నీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పలేకనా, అవన్నీ మాయ మాటలు చెప్పలేకనా? అయ్యవచ్చు, కానీ చేయకూడదే. వాక్యానుసారంగా దేవుడు ఏమన్నాడు? నా వాక్కు యవనకుడునో వాడు సత్యమును బట్టి మాట్లాడాలి. అంతే, సత్యమును బట్టి మాట్లాడాలి. నేను చెప్పాను ఆ పాస్టర్ గారికి, మన అసిస్టెంట్ చెప్పాను, ఈ రోగం మీ పాస్టర్ గారికి మంచికే వచ్చింది, మీరేం భయపడొద్దు అన్న ధైర్యం వచ్చింది అన్న అన్నాడు. అలా చెప్పండి, ఏం ధైర్యం వచ్చింది? దేవుడు నీ సేవకుడిని పరిశుద్ధపరుస్తున్నాడు. రోగం పెట్టి ఆయన సరి చేసుకుంటే మళ్ళీ యథావిధానం ఆ ఆరోగ్యం వస్తుంది. సరి చేసుకోకపోతే అక్కడ నుండి పైకే. దేవుని స్తోత్రం. ఇది పరిస్థితి. డైరెక్ట్ చెప్పినప్పుడు ఎట్లా ఉంటుందండి? బాధ అనిపిస్తుంది. సరిదిద్దుకోవాలి. మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అయ్యా నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య? నేనేం తప్పు చేశాను ప్రభా? అయ్యా నాలో ఈ లోపాలు నాకు తెలియపరచయ్యాని ప్రభు దగ్గర ఏడవాలి. 139 కీర్తనలు ఉంటుంది. నీ ఎదుట నేను ఏ దోషము చేయకుండా ప్రభా నీకు ఆయాసకరంగా ఉన్నాయన్నీ నాలో నుండి తీసివేయి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. అందరూ
5 నిమిషాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో హెచ్చరిక వాక్యాలు చెప్పాడు దేవుడు, ఎన్నో హెచ్చరిక వాక్యాలు చెప్పాడు. సరిదిద్దుకోవాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది, మనకి వెలుగై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేసుకోండి. నీ కోపం మా మీద రగలకూడదు, నీ ప్రేమ కరుణ మా ఇళ్ళ మీద ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నోరిప్పి ప్రార్థన చేసుకో, నోరిప్పి ప్రార్థన చేసుకో. అయ్యా, అయ్యా, నేను ఆత్మ పొంది ఆత్మలో రగులుతూ ఎక్కడ పడిపోకుండా, చెడిపోకుండా, ఏ శరీర క్రియలకు తావివ్వకుండా ఆత్మలో మండుచు, ఆత్మలో రగులుచు అభిషేకముతో నేను ఉండాలి ప్రభా. సాంసోను గ్రహింపు లేని వాడై దెలీలా మోసానికి బలైపోయాడు. దెలీలా అనబడే ఈ లోక మోసాలలో నువ్వు బలి కాకూడదు. సరిదిద్దుకోవాలి. సాతానుడు నిన్ను వాక్యానికి విరోధముగా బ్రతికేటట్టు ప్రేరేపిస్తాడు, వాక్యానికి విరోధముగా జీవించేటట్టు ప్రేరేపిస్తాడు, దేవునికి దుఃఖకరముగా, దేవునికి బాధకరంగా ఉండేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చే, ప్రార్థన చే. సాతానుడు ప్రార్థన చేసుకోకుండా, దైవ సన్నిధిలో ఎదగకుండా నిర్లక్ష్యం కలుగు చేస్తాడు. వాళ్ళని వీళ్ళని చూసి మోసపోయేటట్టు చేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాలేసి ప్రార్థన చెయ్యి. స్తోత్రం, 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 స్తోత్రం. గట్టిగా, గట్టిగా చేయాలి. స్తోత్రం, 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 స్తోత్రం.